शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। శ్రీమద్ ఆంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్దశాశ్వము. సాత్యకి మొగ్గరంబు సారం దొడంగుడుట. ధర్మరాజు పంపగా సాత్యకి పూనికతో కౌరవ సేనుల వైపు పోవటం విని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతూ ఉన్నాడు, ఓ సంజయ, ఏ విధంగా అర్జునుడిని కలయటానికి పోతూ ఉంటే మనవారు అతన్ని ఎదుర్కోకుండా ఉన్నారు, పోనిచ్చారా అని అడిగాడు. అప్పుడు సంజయుడు ధర్మరాజు మేనమరిదైన సాత్యకిని ఆ విధంగా ఆజ్ఞాపించి ద్రోణున్న దిక్కును చూచి అతడిని ఆ వెనుకనే తరిమాడు, అంటే పంపాడు అన్నమాట. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు గర్వంతో గొంతెత్తి ప్రేరేపించగా పాండవ సైనికులు మన వారిని క్రమ్ముకొన్నారు. మన సైనికులు కూడా వారిని ఎదుర్కొన్నారు. ఆ మీదట చెదిరిపోయిన సైన్యాలను అడ్డంగా వచ్చిన రాజవీర శ్రేష్ఠులను 7గురును యుద్ధరంగంలోని మిగతా రాజులు బెదిరి చెదిరిపోగా సాత్యకి యముడికి సేవ చేయటానికే వారిని పంపాడు, అంటే సంహరించాడన్నమాట అందరినీ. ఆ విధంగా యుద్ధం జరిగేటప్పుడు ద్రోణుడు సాత్యకిని 7 బాణాలతో కొట్టాడు. అందుకు బదులుగా సాత్యకి కూడా 7 బాణాలతో కొట్టాడు. అందుకు ఆ సాత్యకి విజృంభించి ఆచార్యుని 10, 7, 6, 8, 18 సంఖ్యలు గల వాడి బాణాలతో బాధించాడు ద్రోణాచార్యుణ్ణి. గుర్రాలను 4 బాణాలతో భయపెట్టి సూతుడిని ఒక తూపుతోనూ హతమార్చి సింహనాదం చేశాడు సాత్యకి. ద్రోణుడి అంతట కోపం ఎక్కువై వాడి అయిన బాణాలతో సాత్యకి తేరును క్రమ్ముకొన్నాడు. అప్పుడు ద్రోణుడు సాత్యకితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఓ సాత్యకి, నా చేతు బలాన్ని చూచి నీ గురుడు అనగా ధర్మరాజు ఓడి పారిపోయాడు. నీవును భయంతో ఎట్లా పోతావో చూస్తాను, నిన్నే విధంగా భయపెడతానో చూడు అన్నాడు ద్రోణాచార్యులు. ఆ విధంగా ధర్మరాజు ఆజ్ఞ చేయగానే అర్జునుడి దగ్గరకు పోతూ ఉన్నాను, ఇన్ని మాటలతో నన్నెందుకు బాధిస్తావు ఓ ద్రోణాచార్య? ఆలస్యం అవుతూ ఉన్నది, నా మీద దయ చూపుము, పెద్దవారికి ఇది ధర్మం కదా అన్నాడు సాత్యకి. సాత్యకి తన సారథితో ఈ విధంగా అంటున్నాడు, మనము తప్పించుకొని పోవలనని తప్పించుకున్న కూడా ఈ ధనురాచార్యుడు అంటే ద్రోణుడు మాత్సర్యంతో మనతో పోట్లాడుతాడు, మనలను తప్పించుకొని పోనీయడు. ఆలస్యమైతే పని చెడిపోతుంది, ఎందుకంటే మనం అర్జున్ దగ్గరకు తొందరగా చేరుకోవాలా. అప్పుడు బాహ్లిక, అంగ, దాక్షిణ్యాత్య సేనలలో సందు చేసుకొని వెళదాము. ఈ మార్గం గుండా వెళితే మనం పోగలము, ఎవరైనా అడ్డుపడితే నొప్పించి చికాకుపరిచి వెళదాము అనగా అట్లే అని ఆ దారకుడు తమ్ముడైన సారథి తేరును తోలాడు. యాదసింహం సాత్యకి అంగ సైన్యాన్ని చీల్చుకొని వెళుతుండగా కృతవర్మ అతన్ని ఎదుర్కొని 6 బాణాలను సాత్యకి శరీరంలోకి చొప్పించాడు. 4తో గుర్రాల శరీరాలను చీల్చాడు. దానిని చూచి ద్రోణుడు ఊరటతో ధర్మరాజు
ఉన్న వైపుకు పోవటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆ విధంగా అప్పుడు సాత్యకి వాడి అయిన 16 బాణాలను కృతవర్మ శరీరంలో గుచ్చాడు. కోపంతో కృతవర్మ అనేక బాణాలను సాత్యకి ఒంటిలో దూసుకొని పోయేటట్లు కొట్టాడు. సాత్యకి కృతవర్మ విల్లును త్రుంచి 10 వాడి బాణాలను అతడి గుండెలలో గుచ్చాడు. ఒక పెద్ద కత్తితో శక్తితో అతడి భుజాన్ని నొప్పించాడు. సారథిని చంపాడు. అయినా అతడు ధైర్యంతో ఉపాయంగా సారథిత్వాన్ని చేపట్టి యుద్ధరంగంలో నిలిచాడు. కృతవర్మ ధైర్యంగా నిలిచి కూడా సాత్యకి ఉన్న దిక్కును వెళ్లకుండా భీముడు నాయకుడిగా ఉండే సైన్యానికి అడ్డుపడేదానికి వెళ్ళాడు. సాత్యకి కూడా ఆ కృతవర్మను మిక్కిలి కష్టపెట్టి ఆ చోటు నుండి వీడి వెళ్ళాడు. ద్రోణుడు, కృతవర్మ మొదలైన మొనగాండ్రు బలపరాక్రమవంతులు కదా, అటువంటి నా సేనానులను సేవా సముద్రాన్ని తన భుజబలంతో అర్జునుడు కష్టపెట్టాడు. అంతేకాదు అజేయుడు ఉపాయంతోనూ బలంతోనూ మన సైన్యాన్ని అవమానిస్తూ తన గొప్పతనాన్ని చూపుతున్నాడా? ఇది వినటానికి వింతగా ఉంది అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో. అప్పుడు శ్రీకృష్ణార్జులు నేర్పు భుజంగలం చూపుతూ సైన్యంలోకి చొచ్చుకొని పోయినందుకు, పెక్కుమంది సైనికులు నశించినందుకు దుర్యోధనుడు ఎంతగానో ఆరాటపడ్డాడు. సాత్యకి భుజశక్తి నశించిన ఏనుగులను, గుర్రాలను, కాల్బలమును చూచి తన తమ్ములతో కలిసి తానెంతగా దుఃఖించాడో అని ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు సంజయుని. అప్పుడు సంజయుడు ఆ రాజుతో ఈ విధంగా అంటున్నాడు: ఓ రాజా, నీ కారణంగా ఈ ప్రమాదం కలిగింది. ఇప్పుడు దుఃఖించిన ప్రయోజనం ఏముంది? సామాన్యుల వల్లే దుఃఖించడం తగునా? ఓ రాజా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది నీ ఆలోచన, ఈ చేష్ట అని సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. దృఢచిత్తంతో యుద్ధ విధానం విను అని చెబుతూ ఉన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి. సాత్యకి ఆ విధంగా కాంబోజ సేనలో ప్రవేశించగా వాళ్ళలోని గొప్ప వీరులు ఎదుర్కొన్నారు సాత్యకిని. అటువంటప్పుడు ద్రోణాచార్యుడు కృతవర్మకు సారథిని ఏర్పాటు చేసి అతడిని వెన్నంటాడు. అప్పుడు ధర్మజుడు పక్షంలో ఉన్న రాజులు ఆ ధనురాచార్యునికి అనగా ద్రోణాచార్యునికి అనుసరించడానికి విజృంభించారు. కృతవర్మ ధర్మజుడి పక్షాన ఉన్న రాజులను ఎదుర్కొన్నాడు. పాండవ సైనికులు కృతవర్మ వేగానికి వెనుకంజ వేశారు. భీమసేనుడు వారిని పురికొల్పుతూ సోదర పుత్ర మిత్ర సహితంగా అతడి మీదకు దూకాడు. ఆ సమయంలో భీమ దృష్టద్యుమ్నులు 3 బాణాలతోనూ, ధర్మనందన ద్రుపదులు 5 బాణాలతోనూ, ఘటోత్కచుడు 7 విరాటరాజు 10 సహదేవుడు 25 శిఖండి 20 ఉప పాండవులు 70 బాణాలతోనూ, నకులుడు 100 బాణాలతోనూ ఒక్కసారిగా గొప్ప విలుకాడిని కమ్ముకొన్నారు. అందుకు అతడు ఏ విధంగా జంకకుండా కృతవర్మ 5వ బాణాలతో పాండవ సైన్యాన్ని బాధించాడు. 7 భీముడిని పొద్ద దెబ్బ కొట్టాడు. వింటిని పతాకాన్ని త్రుంచివేసి కృతవర్మ 70 బాణాలతో గుండె మీద కొట్టగా భీముడు సొమ్మసిల్లాడు. అప్పుడు ఆ సైన్యాలంతా కృతవర్మపైకి వెళ్ళారు. అంతలో భీముడు మూర్తి నుండి తేరుకొని ఒక భయంకరమైన శక్తిని అతడిపై వేయగా దానికి కృతవర్మ 3 ముక్కలు చేశాడు. దానిని అంతా ఒక పెద్ద విల్లు తీసుకొని కృతవర్మ శరీరాన్ని నెత్తురు తోడేటట్లుగా వేశాడు భీముడు. దానికి బదులుగా అతడు భీముడిని మిగిలిన వారిని 3 బాణాలతో కొట్టాడు. కృతవర్మను భీమసేనాదులు చుట్టుముట్టి తీవ్ర అస్త్రాలతో బాధించారు. శిఖండి క్రమ్ముకోగా అతడి విల్లును కృతవర్మ తుంచాడు. వెంటనే పెద్ద కత్తి విసిరి కృతవర్మ శిఖండిని ముక్కలు చేశాడు. శిఖండి ధనువును ముక్కలు చేశాడు. అంతలోనే శిఖండి ఇంకొక విల్లుతో మొదపటేనుగు వలె భయంకరంగా కొట్టాడు. కృతవర్మ సింహపు గోళ్ళ వలె వాడి అయిన భయంకరమైన బాణాలతో కొట్టి ఆ శిఖండి శరీరం తేరు మీద పడేటట్లు చేశాడు.
ఆ స్థితికి శారథి భయపడి శిఖండిని యుద్ధభూమి నుండి తొలగించి దూరంగా తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. శిఖండి శక్తి అడిగిడిపోగా చూచిన కృతవర్మ మత్స్య, చేది, కేకయాది సైన్యాలు ప్రవాహ వేగంతో రాగా మర్మభేదం కావించే బాణాలతో ఆ సైన్యాన్ని కలచాడు. ఆ కలకలం విన్న సాత్యకి ఆ సైన్యాలను చికాకు పడడం చూసి అర్జునుడికి సహాయంగా మరలపోవచ్చును, రాజైన ధర్మజుడు దిక్కు చూడవలసి ఉన్నదని ద్రోణుడు అడ్డం వచ్చినప్పటికీ అతడితో యుద్ధం చేయకుండా తన తేరును తోలుకొని పోయి కృతవర్మని తాకి కొట్టాడు. అందుకు అతడు పొగలేని మంట వలె విజృంభించాడు కృతవర్మ. ఆ సాత్యకి కృతవర్మ బాణాగ్నిజ్వాలను త్రిప్పి కొట్టాడు. ఒక బల్లెంతో కృతవర్మ వింటిని సాత్యకి త్రుంచాడు. 4 బాణాలతో గుర్రాలను కూల్చాడు. ఒక మండే బాణంతో సారథి తలను దొరలగొట్టాడు సాత్యకి. ఈ విధంగా కృతవర్మ గర్వాన్ని మాన్పించాడు సాత్యకి. వికసించిన ముఖంతో పోబోయి అతడి దారికి అడ్డంగా రాగా త్రిగర్త సైన్యాన్ని సాత్యకి హతమార్చాడు. కృతవర్మ విరధుడు కాగా అంటే రథం లేకపోవడంతో కృతవర్మ పాండవ సైన్యాలు వేగంగా దూకుడుతో క్రమ్ముకోటాన్ని ద్రోణుడు చూచి శిని వంశంలో ఉత్తముడైన సాత్యకి వీరవిహారానికి అడ్డం పోకుండా పాండవ సైన్యాలతో ఆటోపాన్ని తన అతిశయంతో అడ్డుకొని నిలిచాడు. త్రిగర్త దేశ సైన్యాన్ని భంగపరచి తరిమివేసి పోతూ ఉండి ఆ గొల్లవాండ్రలో మేటి విలుకాడైన సాత్యకి చేసే పనికి భంగం కలిగించడానికి జలసంధుడనే రాజు పొగరబోతుతనంతో ఒక మదపుటేనుగును అతడి మీదికి ఉసిగొల్పాడు. మాగధుడైన జలసంధుడు ఉసిగొల్పిన ఆ మదపుటేనుగు వేగాన్ని తన బాణాలతో వరదతో సాత్యకి ఆపాడు. ఆ జలసంధుడు మహాకోపంతో సాత్యకిని వింటిని త్రుంచివేశాడు. జలసంధుడు సాత్యకి విలను త్రుంచివేసి 50 బాణాలను అతడు గుండె మీద నాటాడు. దానికి కోపించి సాత్యకి పెద్ద విల్లుతో అతడిని వింటిని నరికివేసి 60 బాణాలతో గురిచూచి అతడి శరీరం మీద కొట్టాడు. అందుకు జలసంధుడు భయపడక సాత్యకి బాహువులను తోమరంతో కొట్టడమే కాకుండా పెద్ద కత్తితో అతడి విల్లును కూడా త్రుంచాడు. దానికి కోపించిన సాత్యకి ఇంకొక విల్లు తీసుకొని అతడి చేతిని కత్తిరించాడు, తలను త్రుంచాడు. మదపుటేనుగును ఎగరగొట్టి సింహనాదం చేశాడు సాత్యకి. తన సైన్యం భయంతో వణుకుతూ చికాకు పడగా ఆచార్యుడైన ద్రోణుడు చూచి కృతవర్మాదులను తన మొనకు అంటే సహాయంగా నిలిపి తాను సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకిపైకి ద్రోణాచార్యుడు వెళ్ళటం చూచిన కౌరవులు అతడి అండతో దుర్మర్శన, దుస్సహ, వికర్ణ, దుర్ముఖ, దుశ్శాసన, చిత్రసేనాదులైన కౌరవ కుమారులు తూర్యనాదాలతో అనేక బాణాలతో సాత్యకిని క్రమ్ముకున్నారు. ఆ సంకుల సమరానికి దుర్యోధనుడు వచ్చి తన తమ్ములతో కలుసుకున్నాడు. దానిని చూచిన ద్రోణుడు వారందరూ సాత్యకిని ఆపగలరు అన్న బుద్ధితో పాండవసేన మొగకు తాను వచ్చాడు. ఆ సమయంలో సాత్యకి ఆ కౌరవ సేనానులకు అందరికీ అనేక రకాలుగా కానవస్తూ బాణాలతో వారిని బాధిస్తూ ఉండగా దుర్యోధనుడు అడ్డులేని విధంగా క్రమ్ముకున్నప్పుడు సాత్యకి ఆ సుయోధుడిని విల్లు త్రుంచివేసి వాడైన బాణాలతో నొప్పించాడు. నీ కుమారులందరూ సింహ విక్రమైన సాత్యకి మీద మండే వాడి బాణాలు ఎక్కుపెట్టి వేశారు. సాత్యకి చిక్కుపడక ఆ కౌరవులను ఒక్కొక్కరిని భయంకరమైన 5 బాణాలతో బాధించి దుర్యోధనుడి ఒంటి మీద 8 బాణాలతో పెనుబలగంతో కృచ్చాడు. సాత్యకి ఊరికే పోకుండా రత్నాలు తాపిన భుజంగ పతాకాన్ని పడగొట్టి, అంటే ఈ పతాకం దుర్యోధనుది, వేగంగా వింటిని, గుర్రాలను, సారథిని, శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చీల్చి పడగొట్టగా సుయోధనుడు భయపడి తేరు దిగి తన సైన్యాలు కలకంతో శబ్దం చేస్తూ ఉండగా సాత్యకి నవ్వుతూ ఉండగా దుర్యోధనుడు పరిగెత్తాడు. సుయోధనుడు పరిగెత్తి చిత్రసేనుడు తేరు మీద ఎక్కాడు. ఆ కలకలాన్ని విన్న కృతవర్మ
తన తేరును ఆ దిక్కుకు తరుముకొని వచ్చాడు. ఆ ఉరవడిని చూచి సాత్యకి తన తేరును కృతవర్మ తేరుకు ఎదురుగా పోనిచ్చాడు. ఆ ఇద్దరు తలపడి ఒకరి మీద ఒకరు భయంకరమైన బాణాలు వేస్తూ యుద్ధం చేసేటప్పుడు సాత్యకి కృతవర్మను మించిపోయాడు. సాత్యకి కృతవర్మ గుర్రాలను చంపి సారథిని బాధపెట్టి వింటిని ముక్కలు చేసి తలతలలాడే వాడి అయిన పెద్ద బాణంతో అతడి శరీరాన్ని చీల్చుకొని పోయేటట్లుగా కొట్టగా చచ్చినట్లు మూర్ఛపోయి తన మోకాళ్ళ మీద కుదేబడ్డాడు కృతవర్మ. తేరు మీద పడిపోయిన కృతవర్మ చనిపోయాడనే భావించిన సాత్యకి అర్జునుని చూడటానికి తొందరపడుతూ పోగా కృతవర్మ తెప్పరిల్లి లేచి ఎప్పటి మాదిరిగా భీమాదులకు అడ్డపడగా చూసి ద్రోణాచార్యుడు ఆ చోటికి అతడిని నిలిపి వీరవరుడైన సాత్యకి ధనుంజయుడి దిక్కునకు పోవటం ఓర్వలేక మిక్కిలి వేగంతో, ఓ ధృతరాష్ట్ర మహారాజా విను చెబుతూ ఉన్నాడు సంజయుడు. ఆ ద్రోణాచార్యుడు సాత్యకిని ఆపి వాడి అయిన 3 బాణాలను అతని వెన్నుటిలో పొడిచాడు. ఆ విధంగా సాత్యకి ద్రోణుని మీద వాడి బాణాలను ప్రయోగించాడు. ద్రోణాచార్యుడు సాత్యకి వింటి దబ్బను విరిచివేశాడు. సాత్యకి గద తీసి ఆచార్యుని మీద వేశాడు. ఆయన ఆ అదను చూచి వాడి బల్లెంతో ఆ గదను ముక్కలు చేశాడు. సాత్యకి వెంటనే మరొక విల్లు ఎత్తి భుజబలంతో ఆ వీరుడైన ఆచార్యుడి మేని మీద గొప్ప బాణాలను గుర్చి బాధించాడు. ఆకాశమంతా ప్రతిధ్వనించేటట్టు సింహగర్జన చేశాడు సాత్యకి. ద్రోణాచార్యుడు కోపంతో సాత్యక మీద శక్తాయుధాన్ని వేశాడు. అది దైవనిధి కారణంగా సాత్యకిని తాకకుండా అతడి తేరును తాకింది. సాత్యకి తీవ్రమైన బాణంతో ద్రోణుని భుజాన్ని నొప్పించాడు. ద్రోణాచార్యుడు కోపగించి సాత్యకి విల్లును తుంచాడు. సూతుడిని మూర్ఛ పోగొట్టాడు. కానీ సాత్యకి తానే సారథిగాను రథకుడుగాను 2 పనులు చేస్తూ యుద్ధం సాగించాడు సాత్యకి. అంతలోనే తన సారథికి స్పృహ రాగా సంతసించిన సాత్యకి అనేక విధాలుగా శీఘ్రంగా వెలిగే బాణాలతో యుద్ధం చేసి తీవ్రంగా సారథిని నేలపడగొట్టగా ద్రోణుని గుర్రాలు శీఘ్రంగా పరిగెత్తాయి యుద్ధరంగం నుండి. ఆ సాత్యకి విజృంభణను చూసి అక్కడి రాజులు ద్రోణుడి తేరుపోయిన దిక్కుకు చూస్తూ తొందరగా ఆయనను ఆపండి, పట్టుకోండి, బెదిరించండి, గుర్రాలను పడగొట్టండి అంటూ సైన్యాలు బయలుదేరాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు శ్రీకృష్ణార్జుల శౌర్యం ఇక్కడ, భీమాది జనుల పెనుబలం అక్కడ మనలను గెలిపించింది. శత్రుసేనల చేతికి దొరకకుండా తప్పించుకొని బయటపడ్డాయి మన సేనలు అని చెబుతూ ఉన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. ఆ విధంగా చెప్పి అర్జునుడి వైపు తన తేరును శీఘ్రంగా తోలమని సారథికి ఉత్తర్వు చేశాడు సాత్యకి. ఆ విధంగానే అందం భయంకరమైన వేగంతో ఆ తేరును తోలాడు సారథి. కౌరవ సేనకు ఆ రథం ఆకాశంలో సూర్యుని వలె చూడడానికి శక్యం కానిదై తోచింది. యుద్ధరంగంలో సుదర్శుడనే రాజు సాత్యకి చేతులు యుద్ధం చేసి చచ్చుట. సాత్యకి వెళుతూ ఉండగా సుదర్శుడనే రాజు అతడికి అడ్డుపడ్డాడు. ఆ ఇద్దరూ గర్వాతిశయంతో చేసిన పెలుగునాట 2 పక్కల సైన్యాలకు ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో సుదర్శనుడనే రాజు సాత్యకి వైపే ఎన్నో విధాలుగా బాణాలు వేసి ముక్కలు చేస్తూ బాణాలను తన్ను చేరనీయకుండా యుద్ధం చేశాడు. అందుకు సాత్యకి కోపించి అతడి గుర్రాలను సారథిని పడగొట్టి భయంకరంగా అతడి తలను త్రుంచివేశాడు. తలను నరికివేసి తన సారథిని చూచి, గురువైన ద్రోణుడనే సముద్రాన్ని దాటిన నేను ఈ పిల్లకాలువ వంటి ఈ రాజును దాటడం పెద్ద సంగతి కాదు. ఈ ఇతర రాజులను లెక్క చేయను. నీవు తేరును తోలుము. ఈనాటి యుద్ధానికి కలత చెందవద్దు అన్నాడు సాత్యకి. సాత్యకి మాటలకు అతడి సారథిని నవ్వుతూ, నీ శౌర్యానికి నా నేర్పరితనం నెచ్చలి కదా. యుద్ధంలో తేరును ఏ దిక్కుకు ఎవరి మీదకు తోలేది అని అడిగాడు సారథి. అందుకు సాత్యకి,
అర్జునుడిచే హతమైన ఏనుగులు గుర్రాలు సైనికులు కుప్పలున్న దిక్కు చూసి ఆ దిక్కుకు తేరు నడపమన్నాడు సాత్యకి. గాంధీవ జాధ్వని వినిపిస్తూ ఉన్నది. అర్జునుడు నేర్పిన ధనుర్విద్యా విలాసాన్ని మెరయించే దానికిని పాండుకుమారుల మీద నాకున్న భక్తి విశేషాలకును అవి చాటడానికి నా ప్రయత్నాన్ని చూసి దుర్యోధనుడు యుద్ధరంగంలో ఇరువురు అర్జునులున్నారే అనే భ్రాంతిని కలిగించేటట్లు ఉంది అని సాత్యకి అంటూ సమయాన కాంబోజ యవన సైన్యాలు అతడికి అడ్డం రాగా ఆ వీరుడు తన అల్లెత్రాడిని సారించి ఆ సైనికులకు దిక్కు నడిపించాడు. పూర్వమే అనేక అస్త్రాలు తమ మీద వేయగా వేగంగా గుచ్చుకోగా అలసిపోయిన వీర సైనికుల మీదుగా ఏనుగులు గుర్రాలు పీనుగుల మీదుగా త్వరగా సారథి రథాన్ని తోలాడు. కిరాతకులు శకులు బర్బరులు పారదులు యవనులు మొదలైన ఆటవిక సైనికులను నాశనం చేసి నీ సైనికులను చికాకు పడేటట్లు కవచాల రంగులు ఒంటి రంగులుగా ఉండగా బాణాలను ఇంటి మొగంగా పెద్ద పులి మాదిరిగా దుర్యోధన దుశ్శాసన చిత్రసేన విశంతి శకుని దుస్సహ దుర్దర్శన క్రతుల మొదలగు సేనా సమూహాలు పోకు అని అదలిస్తూ వెన్నంటి ఆవిర్భాటంగా తరుముకొని రాగా ఆ కలకలాన్ని విని తన సారథిని చూసి సాత్యకి ఈ విధంగా అన్నాడు. ఓ సారథి, నెమ్మదిగా పోనిమ్ము రథాన్ని. నా వెనుక తాగే సేనా సముద్రాన్ని శీఘ్రంగా ఎండిపోయేటట్లు నేను వాడి అయిన బాణాలని అగ్నులను అక్కడక్కడ వ్యాపింపజేసి నవ్వుతూ మనం వెళదాము అన్నాడు సాత్యకి. సాత్యకి చెప్పిన విధంగానే సారథి తేరును తోలగా శీఘ్రంగా కురుసేన వెంబడించి క్రమ్ముకోగా సాత్యకి దర్భాతిశయంతో నడిచి 400 ఏనుగులను 300 గుర్రాలను అంటే 400 ఏనుగులను 300 గుర్రాలను హతమార్చాడు. అంత మాత్రంతో నిలవకుండా మత్సరంతో ఆ సేన సాత్యకి మీద తీవ్రంగా దాడి చేసింది. అప్పుడు సాత్యకి కౌరవుల చతురంగ బలాలతో సాత్యకి బాణం తగులునని శరీరం వెదికి చూసినా కానరాదు. అంటే ఆ సైన్యంలో బాణం తగలని శరీరం అంటూ కానరాకుండా పోయింది. కాబట్టి అతడి అస్త్రప్రయోగ లాఘవ శక్తిని వేరే విధంగా వర్ణించడం ఎందుకు? అప్పుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా, సాత్యకి భుజబలం తక్కువైంది కాదు సుమా. అర్జునుడు భుజశక్తికి సమానమో లేక ఒక్కింత ఎక్కువో అవుతుంది అని దేవతా సమూహం పొగుడుతూ ఉంది సాత్వికిని. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు అనేకాదైన బాణాలను ఒక్కసారిగా ధారాపాతంగా కురిపించాడు సాత్యకి మీద. దానికి ఆ సాత్యకి చిరునవ్వుతో వారి బాణాలను సారథులను పతాకాలను తేరులను ముక్కలు చేసి తన భుజబలాన్ని ఉపాయాన్ని శక్తిని ఆ సేనకు సాత్యకి తెలియజేశాడు. శకుని తనకు సహాయంగా తన భుజబలం అతిశయించగా దుర్యోధనుడు సాత్యకిని చేరి సారథి గర్వాన్ని గుర్రాల ఉత్సాహాన్ని తగ్గించి వాడి బాణాలతో అతడి శరీరాన్ని క్రమ్ముకున్నాడు. ఓ ధృతరాష్ట్ర చక్రవర్తి, సాత్యకి శకుని విల్లును దుర్యోధనుడి సారథి కుత్తుకను మిక్కిలి భయంకరమైన బాణాలతో చూసేవారు ఆశ్చర్యపడేటట్లుగా త్రుంచివేశాడు. అతడి తేరు గుర్రాలు ఆ శకుని తేరును ఆ చోటు నుండి తొలగిపోయే విధంగా అడ్డుకొని వీడేటట్లుగా లాక్కొని పరిగెత్తాయి. ఈ విధంగా పరిగెత్తగా దుర్యోధనుడి తమ్ములు సేనానులు బలం ఉడిగి ఆ శకుని పక్కకు వెళ్ళగా సాత్యకి ఇచ్చ వచ్చిన దిక్కుకు నెమ్మదిగా వెళ్ళాడు. అనగా సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటున్నాడు. ఒక్కడి బాణాలకు ఆ విధంగా పులిని చూచి పరిగెత్తే పశువుల మాదిరిగా సిగ్గు బిడియము పట్టుదల బలము చూపించకుండా పరిగెత్తిన ఆ కుమారులను ఓటమికి అసహ్యించుకుంటూ ఇంకా ఏమని వినగలగాలి?
సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా అంటున్నాడు, నీవు నీ పెద్ద కొడుకు చేసిన అవినీతి వలన కలిగిన ప్రమాదాలను వినకుండా ఉండటానికి సాధ్యమా ఓ రాజా? ఆ మీద జరిగిన కథను వినుము అన్నాడు సంజయుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ సైనికులు కుమారులు ఓడిపోగా కోపంతో నీ కొడుకు పురికొల్పగా ఎవరెవరిని అంబష్ట, టేంకణ, పారద మొదలైన దేశాల సైన్యాలు దుశ్శాసుడిని ముందుంచుకొని వేగంగా సాత్యకిని చుట్టుముట్టాయి. సాత్యకి తన భుజబలానికి నేర్పరితనాన్ని బలాన్ని కల్పించుకొని పోరు సాగించాడు వారి మీద. సాత్యకి ప్రతాపానికి అనేక రథాలు విరిగిపోయాయి. ఏనుగులు ఒక వరుసగా భూమి మీద కూలాయి. గుర్రాల శరీరాలు చిన్న ముక్కలుగా విస్తారంగా రాలాయి. భటుల శరీరాలు యుద్ధరంగంలో రాసిపోసినట్లయ్యాయి. నెత్తురు ప్రవహిస్తూ ఉండగా పిశాచ సమూహాలు విహరించగా దేవతలు కీర్తించగా సాత్యకి యుద్ధం సాగింది. దుశ్శాసనుడు సాత్యకితో యుద్ధంబు చేసి పారిపోవుట. ఓ రాజా, వీరుడైన సాత్యకి విచ్చిపోయిన సైన్యాన్ని బాణప్రవాహంతో తేల్చగా ఆ సైన్యం భయపడి పారిపోయింది. అప్పుడు దుశ్శాసనుడు మొదలైన వీరులంతా ద్రోణుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. తన దగ్గరకు చేరిన దుశ్శాసనుని చూసి అంతకుముందే సాత్యకి పోయిన దిక్కులో కలిగిన కలకలాన్ని వింటూ ద్రోణుడు ఈ విధంగా అన్నాడు, ఏమైంది ఓ దుశ్శాసన, ఏమైంది? యువరాజు అయిన దుర్యోధనుడు క్షేమమే కదా? అర్జునుడు సైన్యాన్ని ఏం చేశాడు? నీ విధంగా సైన్యంతో ఎందుకు ఓడిపోయావు? ఇంకెక్కడికి పోగలవు? కడుపు నొప్పి పెట్టినప్పుడు అటుకులు తిన్నట్లుగా నీవు వెనుకటికి పాండవులను కష్టపెట్టావు. ఇప్పుడు ఒక సాత్యకి వలన కష్టపడి అణిగిపోవలసి వచ్చింది. కాబట్టి ఆ సభలో లోకమాన్య గుణోత్తరైన ద్రౌపదిని అవమానించిన పరిచినప్పుడు ఈ విషయం పాండవులు పలికిన మాటలకు మరిచావా? అప్పటి కొవ్వు దర్పం ఇప్పుడు ఎక్కడికి పోయింది నీకు? యుద్ధవీరుడైన వారిని అలిగించి సుగ్గివీడి తుదకు ఇట్లా అయ్యావు. అయ్యో పాపం, ప్రాణాలు తీపే కదా అన్నాడు ద్రోణుడు దుశ్శాసనుణ్ణి. బ్రతుకు మీద ఆశ ఉంటే ఇప్పటికైనా పాండుకుమారులకు రాజ్యాన్ని ఇచ్చేటట్లుగా చేయవలసిన పనిని మీ అన్నతో చెప్పుము. ఆ వెర్రివాడు భీష్ముడి మాటలు వినక చెడిపోయాడు. చెబుతూ ఉన్నాడు ద్రోణుడు దుశ్శాసనతో, నిన్ను ముందు పెట్టుకొని యుద్ధానికై ఉన్న రాజులను సాత్యకి ఒక్కడే తరుముకుంటూ ఉన్నాడు. నీవు ఎక్కడికి పోవచ్చును? అట్లా తరుమక ఒదిగిపోవచ్చునా, పారిపోవచ్చునా? తప్పు కదా అంటూ ఉన్నాడు ద్రోణుడు. ద్రోణుని మాటలు విననట్లుగా దుశ్శాసనుడు ఏమీ బదులు చెప్పక సాత్యకి వైపు యుద్ధానికై మరలా శౌర్యంతో పూనుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ద్రోణాచార్యులను అడ్డుకొనడానికి వీలు లేని భుజబలం ప్రకాశించినట్లుగా తరుముతూ మెరిసే వాడి బాణాల చురుకును చూపించగా ఆ ద్రోణుని బాణాల తాగడికి పాండవుల శ్రేష్టమైన సైన్యాలు గర్వం నశింపగా వీరకేతుడు ఆచార్యుడి సారథిని వాడి బాణాలతో నొప్పించాడు. ఆ ద్రుపదపుత్రుడిని ఆచార్యుడు వాడి అయిన తీవ్రమైన బాణాలతో కూల్చాడు. వీరకేతుడు పడిపోగా అతడి సోదరులు చిత్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ, చిత్రరథుడు అనేవారు ద్రోణాచార్యుడి తేరును బాణాలతో నింపారు. దానికి ద్రోణుడు చిత్రకేతు మొదలైన 4 సోదరులను చంపి అడ్డు లేకుండా వాయుదేవుడు పూలను రాల్చినట్లు వారి తలను భూమి మీద దొర్లించాడు ద్రోణాచార్యులు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఆ సన్నివేశాన్ని గమనించి ఎర్రబారిన కళ్ళు నుండి కన్నీరు నింపాడు. కుపితుడై ద్రోణాచార్యుని ఎదుర్కొని అతడిని వక్షం మీద క్రూరమైన బాణాలు నాటాడు. ఆ దెబ్బకు ఆచార్యుడు మూర్ఛిల్లాడు. మన సేనలు హాహాకారం చేశాయి అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. అప్పుడు దృష్టద్యుమ్నుడు కత్తిని డాలును తీసుకొని సాటిలేని శక్తితో ప్రకాశిస్తూ భూమిపైకి దూకి
మెరుపు మెరిసినట్లు క్షణంలో వెళ్ళి ద్రోణుడి తల నరికే ప్రయత్నంలో దర్పంతో అతడు తేరుని మీదకి ఎగిరాడు. మూర్తుడి తేరికను ద్రోణాచార్యులు ధైర్యంతో ఎదుర్కొని అప్పటికి చేతికందిన సాధనాలైన జానడు పొడవు బాణాలతో దుష్టదుమ్మిడిని బాధించగా కందిరీగలు కరిచినట్లుగా బాధపడి వెనుదిరిగి తన తేరు మీదికి వచ్చి మరలా విల్లందుకున్నాడు దుష్టదిమ్ముడు. ఆ ద్రోణాచార్యుని తెంపును, సాహసాన్ని, బలాన్ని చూసిన పాండవ సైనికులు ఎవరు కూడా సాహసంతో ద్రోణుడి దిక్కుకు వెళ్ళలేకపోయారు. అటువంటి సమయంలో ఓ ధృతరాష్ట్ర మహారాజా విను అని ఆ విధంగా చెప్పి ఇంకా ఇట్లు చెప్పాడు సంజయుడు. ద్రోణాచార్యుడు దుశ్శాసుడిని సాత్యకిపైకి పంపాడు. అతడి తాకుటలో సాయంగా దుర్యోధనుడు దుశ్శాసునికి తోడుగా త్రిగర్త దేశ సేనను పంపాడు. దుశ్శాసనుడు సాత్యకితో యుద్ధం చేసి ఓడుట. సాత్యకి దుశ్శాసుడు విల్లును త్రుంచి నవ్వాడు. నీ కొడుకు వెనుకాడక తీవ్రమైన శక్తిని వేశాడు సాత్యకి మీదికి. దానిని అతడు అనేకమైన ముక్కలు చేశాడు సాత్యకి. అందుకు అతడు వేరొక విల్లును తీసుకొని సాత్యకిని బాధించాడు. శ్రీకృష్ణుడు తమ్ముడైన సాత్యకి కోపించి దుశ్శాసనుడి విల్లును, సారథిని, ధ్వజాన్ని పడగొట్టి మూర్ఛపోయేటట్లు చేశాడు. కానీ భీముడి శపథాన్ని తలుచుకొని అతన్ని చంపటానికి తెగించగా వెళ్ళిపోయాడు సాత్యకి వదిలిపెట్టి. పాండవుల దిక్కు ధర్మజ, భీమ, నకుల, సహదేవుల నలుగురు సాత్యకి సేనను సమీపించడానికి సేనను పురిగొల్పుతూ దుష్టదుమ్యాదులను ముందిడుకొని తరిమారు. అప్పుడు మన సేనకు వారికి తీవ్రమైన భయంకరమైన యుద్ధం సాగింది. సాత్యకి కౌరవ సేనను అలజేస్తూ సముద్రంలో దూరే సొరచేప వలె సైన్యంలో దూరిపోతూ ఉన్నాడు సాత్యకి. అర్జునుడు ఆ రంగంలో ప్రళయకాల రుద్రుడి వలె మూర్తి భవించిన రౌద్రరసం మాదిరిగా తన సేన మొదట ఉండిన మన సేనను నాశనం చేస్తూ ఉన్నాడు. సేన మొగలో ద్రోణుడు కూడా పాండవ సైన్యాన్ని హతమారుస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా సాత్యకి అర్జున ద్రోణుడి చేత జననాశనం అవుతూ ఉన్నది. ద్రోణుని యుద్ధాన్ని చూచి పోవచ్చిన దుర్యోధనుడు పాండవుల ఆర్భాటాన్ని చూసి ఏకాకిగా ఆ సైన్యం తలచి తామర కొలనులోని దూకే ఏనుగు మాదిరిగా ఎవరి సైన్యంలోకి వెళ్ళి భీముడిని 10 బాణాలతో నకుల, సహదేవ, ద్రుపద, విరాట ఉపపాండవులను 3 బాణాలతో నొప్పించాడు దుర్యోధనుడు. 5 కేకేయులను 2 బాణాలతో, శిఖండిని 3తోనూ, దుష్టదుమ్మిని 20 బాణాలతోనూ, ధర్మజుడును 5 బాణాలతోనూ కొట్టి గుర్రాలను, ఏనుగులను, తేరులను తీవ్రమైన బాణాలతో బాధించాడు. అప్పుడు దుర్యోధనుడి విల్లును ధర్మరాజు నరికాడు. మిగిలిన వారు అతన్ని క్రమ్ముకున్నారు. అందరూ ద్రోణుడు బాణాల వెలువలో ముంచెత్తారు. ఎవరి ఎదిరి సైన్యం దర్పాన్ని అణిచాడు. దుర్యోధనుడు మరలా వెనుదిరిగి సైంధవుడి వద్దకు వెళ్ళాడు. ఆ మీదట కేకేయరాజు కౌరవసేనను ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యునికి కేకేయరాజుకు గొప్ప యుద్ధం జరిగింది. ద్రోణుడు వేసిన బాణాలన్నిటినీ కేకేయరాజు అన్ని విధాలుగా తిప్పికొట్టి అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర శక్తిని తన బ్రహ్మాస్త్రంతో అణచాడు. ఆచార్యుడు 60 బాణాలను బృహత్శత్రుడిని చుట్టుకునేటట్లు వేశాడు. అతడు విజృంభించి ద్రోణుడి సారథిని నొవ్వజేశాడు. దానికి అతడు సంభ్రమంతో బాణసమూహంతో ఆ బృహత్శత్రుడిని కమ్ముకున్నాడు. అతడిని చిక్కులలో పడవేసి సనుమరపైన పెద్ద వాడి బాణంతో తీవ్రంగా కొట్టగా ఆ రాజశ్రేష్ఠుడు పడ్డాడు. అప్పుడు శిశుపాలుడి కొడుకు దుష్టకేతుడు ఆ మహావీరుడిపైకి సాహసంతో దూకాడు. పెద్ద మంటలో దూకే మిడతవలే పరిగెత్తి పెద్ద పులిని బాణంతో కొట్టిన మాదిరి 60 వాడి బాణాలతో గుర్రాలను, సారథితో కూడా కలిపి కొట్టాడు. ద్రోణాచార్యుడు బాణాలు ఘట్టించి దృష్టకేతు విల్లును ధృంచాడు.
అతడు వేరొక విల్లుతో ఆచార్యుని బాధించాడు. ఆ ద్రోణుడు అతడిని విరధుడు చేసి విల్లును త్రుంచి ధైర్యం నశించకుండా అతడు గదతో కొట్టగా అది ద్రోణుడి వాడి బాణాలతో నశించింది. తోమర శక్తి ఆయుధాదులతో తీవ్రంగా అతడు ఆదరించగా ద్రోణాచార్యుడు నడుమునే వాటిని నాశనం చేశాడు. అంతలోనే వాడి బాణంతో చేదిరాజైన దుష్టకేతుడి గుండెల్లో నాటగా అతడు ఎగిరిపడుతూ నేలపై పడి గిలగిల తన్నుకొని చనిపోయాడు. దుష్టకేతుడి కొడుకు ద్రోణుని కోపభయాలు పెనవేసుకోగా క్రమ్ముకొన్నాడు. దానికి ద్రోణాచార్యుడు పెద్ద పులి పిల్ల జింకను క్రమ్ముకున్నట్లుగా చాలా వేగంగా అతన్ని క్రమ్ముకొన్నాడు. ద్రోణుడు దుష్టకేతుడి కుమారుడిని అనాశయంగా చంపాడు. దానికి జరాసంధుని కొడుకు ఆటోపంతో అతన్ని ఎదుర్కొన్నాడు. ఆచార్యుడిని నవ్వజేశాడు. అందుకు ద్రోణుడు కోపించి అతడి సేనను ఎదుటినే అతడిని హతమార్చాడు. ఆ సమయాన భీముడు దృష్టద్యుమ్నుడు వినేటట్లుగా పలికాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎదురులేని రీతిలో శత్రునాశనం చేస్తున్నాడు అనగానే అతడు ఆచార్యుని ఎదుర్కోవటానికి ప్రయత్నించి అతిక్రమించి చేకుతానుడనే యాదవరాజు ద్రోణుడి శరీరంలోకి వాడి బాణాలను కృచ్చి తేరును నాశనం చేసి శారదని నొప్పించి గుర్రాల వేగాన్ని తగ్గించాడు. అందుకు ఆచార్యుడు తీవ్రమైన బాణాలతో చేకుతానుడి భుజాన్ని పడగొట్టాడు. అతడి సూతుడు చనిపోగా గుర్రాలు ఎగిరిపడగా బాణాలతో కప్పివేశాడు. ఈ విధంగా చేకుతానుడు ఓడిపోయి వెంటనే తొలగిపోయాడు. ఈ ప్రకారంగా తన బలంతో చాలామంది రాజులను నశించగా ద్రోణుడు దర్పంతో విజృంభించాడు. ముదుసలి అయిన కూడా కోపంతో వెలిగిన తీరు చూస్తూ ఉంటే ద్రోణుడు పసివాడేమో అన్నట్లు ఉండింది. పాంచాల దేశరాజు ద్రుపదుడు ద్రోణుడి యుద్ధగతిని వర్ణిస్తూ, ఈ బ్రాహ్మణుడు ఆబోతుల వంటి రాజులందరినీ నక్కలవాత చేస్తున్నాడు, దానిని అడ్డుకొనవలను అని ప్రయత్నంతో తన సేనలను ప్రేరేపిస్తూ ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తూ ఉండగా పాండవాగ్రజుడైన ధర్మరాజు తనలో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. ధర్మరాజు భీముని అర్జునుని వద్దకు సహాయంగా పొమ్మని చెప్పుట. ఓ భీమసేన, అర్జునుడు ఒక్కడే వెళ్ళాడని తోడుగా సాత్యకిని పంపాను. అతడు వేగంగా పోవటము చూశాను. ఆ ఇద్దరును దుర్జయులై విరోధి మూకలను సమ్మర్తంలో ఏమయ్యారో వారిరువురు తన భుజబలంతో విరోధులను ఆకర్షించి భీముడిని కూడా వారికి తోడుగా పంపితే ఎట్లా ఉంటుందో అని అనుకుంటూ ఉన్నాడు. తన తమ్ముడైన అర్జునుడికి సాయంగా కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని పంపాడు. కానీ ఆ మీదట సాత్యకి ఏమయ్యాడో అన్న తలంపు కూడా ఈ ధర్మరాజుకు లేకపోయినని జనులు అనుకుంటారు కదా. అనుకోని ధర్మరాజు అనేక స్థలాలలో భీముడి బలం ధైర్యం తెలిసిన నేను అర్జున సాత్యకులకు తోడుగా ఇతడిని పంపితే ఆ ఇద్దరికీ సంతోషం వస్తుంది, చింతమాని ఇతడిని అతను పంపుతాను అని అనుకున్నాడు ధర్మరాజు తన మనసులో. అని నానా విధాలుగా యోచించి నిశ్చయం చేసుకొని ధర్మరాజు భీముని దగ్గరికి వెళ్ళి, భీభత్సుడైన నీ తమ్ముడు అని ఆ పైన మాట పగిలి రాక కన్నీళ్లతో నిలిచాడు. అతడి ఆర్తిని చూచూ భీమసేనుడు ఈ విధంగా మాట్లాడినాడు. ఓ రాజా, మేము చికాకు పడిన సమయంలో నీ మహిమ కారణంగా మా చికాకుల నుండి తేరుకున్నాము. నీవు చికాకు పడవచ్చునా? ఇప్పటి నీ ఆర్తి కారణం ఏమిటి? ఏ పైనకైనా నన్ను పంపుము అన్నాడు భీముడు. అని భీముడు అనగా ధర్మరాజు అతనితో ఈ విధంగా అన్నాడు. ఆ వైపున రణరంగంలో పాంచజన్య శబ్దం మాత్రమే వినిపించింది నాకు. అక్కడ ఏమాయనో అని సాత్వకిని పంపాను. కానీ ఆ దిక్కున జరిగేదానికై నాకు కలిగిన భయాన్ని పోగొట్టడానికై నీవక్కడికి పోయి అర్జునుడిని చూచి సంతోష చిహ్నంగా ఆకాశమంతా నిండేటట్లు సింహనాదం చేసి నాకు సంతోషాన్ని కలిగించుము అన్నాడు. ఓ భీమసేన, పసివాడు నీ తమ్ముడు, అందగాడు, నీతి పద్ధతి తెలిసినవాడు, మంచి గుణాలున్నవాడు, మీదుమిక్కిలి నాకు భక్తుడు,
అటువంటి వాడికి కీడు కలుగుతుందేమనే మనోభావం నా ఓర్మిని చెలింపజేసింది. భీముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. అతడి తేరును, గుర్రాలను, సారథిని, వింటిని, బలాన్ని తెలిసిన నీకు దుఃఖం ఎందుకు? నేనిప్పుడే వెళ్తున్నాను అన్నాడు భీముడు. రాజాజ్ఞను శిరసా వహించి వెళ్ళి కృష్ణార్జునులను, సాత్వకిని కలుసుకొని అక్కడ విషయాలు తెలియజేస్తాను అన్నాడు అని దుష్టద్యుమ్నుడితో భీమసేనుడు ఈ విధంగా చెబుతున్నాడు. ద్రోణుని ప్రతిజ్ఞను, బలాన్ని తెలిసిన వాడవు, జాగ్రత్తగా ఉండుము. నేను పోవటం తగవు కాదు, కానీ రాజాజ్ఞ దాటరాదని దానిని చేసి తీరవలనని అనగా దుష్టద్యుమ్నుడు, ఓ భీమసేన, ఇదిగో వినుము. నీ సేనాని మేనులో ప్రాణాలుండగా ద్రోణుడు ధర్మరాజు దిక్కుకు రాగలడా? సందేహించకుండా అర్జునుడి యొద్దకు వెళ్ళుము అని అన్నాడు. అనుమానం వదిలి అర్జునుడి యొద్దకు వెళ్ళమని దుష్టద్యుమ్నుడు పలకగా ఊరడిల్లి భీమసేనుడు తన అన్నగారి పాదాలకు నమస్కరించాడు. ఆయన కౌగులించుకొని ఆశీస్సులు అందించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శంఖధ్వని వినరాగా ఆ రాజు ఆ వీరుడితో ఈ విధంగా అన్నాడు. ఓ భీమసేన, శ్రీకృష్ణుడి పాంచజన్య శంఖారావం వినిపిస్తూ ఉన్నది, అదిగో వినుము. తన మేనమరది అయిన అర్జునుడి భంగపాటు ఓరోజాలక శ్రీకృష్ణుడు చేసే రభస అది అని తలస్తున్నాను. చాలా తొందరగా వారిని వెంబడించి వెళ్ళుము అని ధర్మరాజు భీముడితో అన్నాడు. ధర్మరాజు చెప్పగా భీమసేనుడు సర్వాంగ సంసిద్ధమై రథంతో విశోకుడు అనే సారథిని సారథ్యంలో రథనాద, తూర్యనాద, సింహనాదాలతో ఒప్పుతూ భీమసేనుడు వింటి నారిని టంకార శబ్దంతో చేసి యుద్ధానికి వెళ్ళాడు. కౌరవ సైన్యాన్ని చూస్తూ పెట్టిరేగిన భీమసేనుడిని నీ కొడుకులైన దుస్సల, చిత్రసేన, కుండభేది, వివింసతి, దుర్ముఖ, దుస్సహ, వికర్ణ, శల, వింద, అనువింద, సుముఖ, దీర్ఘబాహు, సుదర్శన, బృందారక, సుహస్త, సుషేణ, దీర్ఘలోచన, అభయ, రౌద్రకర్మ, సుశర్మ, దుర్వియోచనుడు అనేవారు నానా ఆయుధాలతో వాడి బాణాలు వేశారు భీమసేనుడి మీద. అందుకు అతడు లేళ్ల గుంపును చూచి ఉప్పొంగే సింహం మాదిరి కౌరవులు వేసిన బాణాలను ఆపుకుంటూ వారిని దాటి బృందారకుడిని చంపి అభయ, రౌద్రకర్మ, దుర్వియోచనలనే ముగ్గురిని 3 బాణాలతో హతమార్చారు. వీరందరూ కౌరవులు, ధృతరాష్ట్రుని కుమారులు. ఓ రాజా ధృతరాష్ట్ర, నీ కొడుకులు వెనుకకు తిరిగిపోకుండా మత్సరంతో యుద్ధం చేయగా భీముడు బలం సుష్టపడేటట్లు విందుడిని, అనువిందుడిని, సుశర్మలని వారిని చంపి సుదర్శనుడు భూమి మీద పడగా చచ్చేటట్లుగా కొట్లాడు. శత్రువులు 4 దిక్కులను పరిగెత్తేటట్టు చేసి భీముడు సింహనాదం చేస్తూ తన తేరును నా దిక్కుకు తోలించాడు. దానిని చూసిన ద్రోణుడు గణింపక, అంటే లెక్క చేయక భయంకరమైన బాణాలతో అతన్ని కప్పివేశాడు. ఆ విధంగా నిలిపి నెన్నుదట వాడి బాణాన్ని నాటి ఆ ద్రోణుడు మనసులో ఆ అర్జునుడు అనుసరించినట్లుగానే అతడు కూడా అనుసరిస్తూ ఉన్నాడని తలుచుకొని ఈ విధంగా అన్నాడు. ఓ భీమసేన, తొలుత నన్ను గెలుచు, కానీ ఈ సేనలోకి చొచ్చుటకు సాధ్యం కాదు. ఇది వరకు నా అనుమతితోనే నీ తమ్ముడు కూడా సేనలో చొచ్చుకొని వచ్చాడు అనగా భీముడు కోపంతో తన కన్నులు 2 ఎర్రబడగా ఈ విధంగా అన్నాడు. ఒక రథికుడి అనుమతితో అర్జునుడు తాను వెళ్ళదలుచుకున్న చోటికి వెళుతాడా? మానవ సేన అయ్యేను, దేవతల సేన అయ్యేను కానీగాక తాను పోవలసిన చోటికి చీల్చుకొని వెళ్ళగడు అర్జునుడు. అది అట్లా ఉండనిమ్ము. ఓ గురువర్యా, తీయని మాటలతో నిన్ను అనుసరించడానికి నేను అర్జునుడను కాదు, భుజబలంతో శత్రువులను మదించిన వాడను.
భీముడను నిన్ను తండ్రిగా, గురువుగా, ప్రియుడిగా, ప్రీతిగా చూస్తాను. అంత మాత్రాన నా విరోధులకు నీవు జయం కలిగిస్తూ ఉంటే నా శక్తి చూపకుండా ఊరికే ఉంటాననుకుంటున్నావా అన్నాడు భీముడు. ఆ విధంగా మాట్లాడి తన గదను చాచి వేయగా భుజబలం చాలించి బాణాన్ని వేయకుండా ఉండిపోయాడు. ఆ గదను విసిరిన వాటము భూగాన్ని దాటి నిప్పులు రాలుస్తూ ఆకాశం దాకా వ్యాపించింది. పెను శబ్దంతో పెద్ద పిడుగుపాటుగా తాగేటప్పటికీ మన సైన్యాలు భయపడేటట్లుగా గుర్రాలు, సారథి చనిపోగా తేరు నుగ్గునుగ్గయింది. మన సేనను ఎదుర్కొని ఉత్సాహంతో పోగా నీ కొడుకులు త్వరగా అతడిని ప్రతిఘటించి అతడి ఉత్సాహానికి ఆగలేక భయంతో సిగ్గు వదిలి పరిగెత్తారు. అంతటా ద్రోణాచార్యుడు ఇంకొక తేరెక్కి గొప్పగా వెళ్ళి భీముడితో తలపడి వరుసగా బాణాలు వేసి బాధించాడు. బలగర్వం తగ్గకుండా మిక్కిలి కోపం నిండిన మనసుతో ద్రోణుడి బాణవర్షానికి భీమసేనుడు తన తేరు నుండి క్రిందకు దిగాడు. ఆ బాణాలను ఓర్చుకుంటూ తల వంచుకొని వేగంగా వెళ్తున్నాడు. ఆ వెళ్ళటం జడివానలో అందమైన ఆబోతు తల వంచుకొని వెళ్ళే విధంగా ఉంది. అట్లా వెళ్ళి దర్పంతో ద్రోణుడి తేరి నొగలను ఒక చేతితో పెట్టి ఎత్తి చూచే జనులకు ఆశ్చర్యపడేటట్లుగా విసిరివేశాడు. భీముడు ద్రోణాది రథకులను అతిక్రమించి అర్జునుడి దగ్గరికి పోవుట. ఆ విధంగా భీమసేనుడు ద్రోణుని రథాన్ని విసిరివేయటం వలన ఆ రథం ముక్కలైంది. అంత ద్రోణుడు వేరొక రథాన్ని ఎక్కి మెల్లగా వెళ్ళాడు. తన సారథి నిశోకుడు మిక్కిలి వేగంతో సేనాముఖానికి వేగంగా తీసుకొని పోగా ప్రీతితో భీమసేనుడు తన రథం ఎక్కాడు. ఆ విధంగా భీముని రౌద్రమంతా చూశారు సైనికులంతా. భీముడు ఆ విధంగా ద్రోణుని మిక్కిలి బాధించి వెళుతుండగా మహావీరుడైన భీముడిని ఎదుర్కొనలేక భోజ, కాంబోజ, యవనాది సేనలు పులిని చూచి పారిపోయే పశువుల మాదిరిగా భయపడి పరిగెత్తారు. తనను అడ్డుకునే నాదుడే లేకపోగా సాత్యకి యుద్ధ విధానాన్ని చూస్తూ ఆ చోట దాటి తన దివ్యరథం మెరుస్తూ ఉండగా కౌరవులలోని మొనగాండ్రతో యుద్ధం చేస్తూ ఉన్న అర్జునుని చూసి సింహనాదం చేయగా ప్రీతితో కృష్ణార్జునులు కూడా చేసిన సింహనాదాలు భూమి ఆకాశాల మధ్య నిండినట్లు మహాభయంకరమైన శబ్దమైనది. ఆ విధంగా వారు చేసిన సింహనాదాలు విని ధర్మరాజు కృష్ణార్జునుల గొంతులు భీమసేనుని కంఠధ్వని విని పొంగిపోయాడు అని ధృతరాష్ట్రునితో సంజయుడు చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా సింహగర్జనం చేసిన భీముడిని ఎదుర్కొనగల మొనగాడు మన బలంలో ఉన్నాడా? అతడు నా కొడుకును కాల్చటానికే పుట్టిన అగ్గి వంటి వాడు భీముడు అని అతడిని ఎదుర్కొనటం ఆశ్చర్యమే అంటున్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో. అనగా విని సంజయుడు ఈ విధంగా అన్నాడు. ఆ సమయంలో కర్ణుడు భీముడిని ఎదుర్కొని వేగంగా 20 బాణాలను అతనిపై వేయగా ఆ భీముడు కూడా 63 బాణాలను వేగంగా వేసి ఒక బాణంతో కర్ణుడి రథకేతాన్ని విరగ్గొట్టాడు. ఆ విధంగా ఆ రథిక శ్రేష్ఠులిద్దరూ తలపడి దర్పంతో పెనులాడేటప్పుడు భీమసేనుడు కర్ణుడి విల్లును త్రుంచాడు. అంత కర్ణుడు వేరొక విల్లుతో భీముడిని బాధించాడు. దానిని కూడా త్రుంచివేస్తూ అణచడానికి వీలు కాని విలాసంతో ఆ కర్ణుడి సారథిని గుర్రాలను భీముడు త్రుంచివేశాడు. కర్ణుడు తేరు లేని వానిగా వృషసేనుడి తేరు మీదికి పరిగెత్తి ఎక్కాడు. దానిని చూసిన సేన కలత చెందింది. అప్పుడు దుర్యోధనుడు గురువైన ద్రోణుని వద్దకు తన తేరును తోలుకొని వెళ్ళాడు. దుర్యోధనుడు ద్రోణుని దూరనాడుట. ఆ విధంగా వెళ్ళి తొందరపాటుతో ద్రోణాచార్యుడితో ఈ విధంగా అన్నాడు దుర్యోధనుడు. అర్జునుడు సాత్యకి భీముడును మన సేనలను చికాకు వరచి సైంధవుడి దగ్గరికి చేరారు. అర్జునుడిని చోరనిచ్చిన సాత్యకిని భీముడిని చొరనీయకుండా ఉండడం నీకు తగిన పని కాదా అన్నాడు దుర్యోధనుడు. ఈ మాదిరిగా నీవు అణిగిపోవటం మా అదృష్టం, మా దౌర్భాగ్యం అన్నమాట.
కాక వేరేముంది? ఊరికే మాటలు ఎందుకు? మా ఈ క్షోభ తీరే విధం ఏమిటి? నీ బలము శక్తి తెలిసిన వారి అర్థమయ్యే విధంగా చెప్పవలసింది అన్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యునితో. దుర్యోధనుడు ఆ విధంగా వ్యంగ్యంగా చెప్పగా విని ద్రోణుడు అందుకు బదులుగా ఈ విధంగా అన్నాడు. ఓ దుర్యోధన, యుద్ధరంగంలో అక్కడ ఇక్కడ అనగా నీ తమ్ములు నాకు మన సేన పొందిన భంగపాటును పోగొట్టడానికి నా శక్తితో ప్రయత్నిస్తాను. ఇప్పటి మన ప్రత్యేక కర్తవ్యం సైంధవుడిని కాపాడుకోవడమే. ఈ దినం జరిగే యుద్ధం నీకు అర్జునుడికి జరిగే పాచికలాట వంటిది. దాని పందెం చాలా భారీగా ఉంటుంది. ఓ రాజా, ఇది వరలో శకుని తెలివితేటలతో పొందిన గెలుపు కాదది. ఈ దినం స్థిరంగా మనం గట్టెక్కడమే మన ఉపాయము బలము సుమా అన్నాడు ద్రోణుడు. నీవు ధైర్యంగా ఉండి కర్ణాదులను తీసుకొని సైంధవుడి వైపుగా నిలిచి అర్జునుడు మొదలైన ఆ ముగ్గురిని ఎదుర్కొనుము. నేను సేన ముందు భాగాన నిలిచి తక్కిన వారినందరినీ నిలువరిస్తాను. అది సరి అయిన పని. నేను నీతో రావడం తగిన పని కాదు అని అన్నాడు ద్రోణాచార్యుడు. ఆ విధంగా పొమ్మనగానే దుర్యోధనుడు తానే పురికొల్పుకుంటూ వెళ్ళాడు. ఆ సమయాన యుధామన్యుడు ఉత్తమౌజుడు వారిరువురు కలిసి దుర్యోధను మీనుకు వెళ్ళారు. అప్పుడు వినవచ్చిన గాంధీవరావం కపికేతనం గలగల మూలాన అర్జునుడి ఉనికిని తెలిపి తిరిగి వచ్చి బలంతో మన సైన్యాన్ని పాయతరిమారు. అర్జునుడిని చేరపోయారు. అప్పుడు దుర్యోధనుడు వారిని అడ్డుకొన ప్రయత్నించగా రాజైన దుర్యోధనుడికి యుధామన్యు ఉత్తమౌజులతో దారుణమైన యుద్ధం జరిగింది. పెద్దదైన ఆ రాజు వింటిని ఆ యుద్ధంలో యుధామన్యుడు సింహనాదంతో త్రుంచివేశాడు. ఉత్తమౌజుడు దుర్యోధనుడి విల్లును త్రుంచి వాడి బాణాలతో వాడి గుండెలలో కొట్టాడు. అంత దుర్యోధనుడు ఇంకొక విల్లునందు అందుకొని వాడి గుర్రాలను సారథిని చంపాడు. అప్పుడు అతడు యుధామన్యుడి తేరు మీదికి వెళ్ళాడు. ఉత్తమౌజుడు యుధామన్యుడి తేరు మీదకి వెళ్ళి గుర్రాలను సారథిని చంపగా రాజు చనిపోకుండా నిలకడగా గదతో అతడి గుర్రాలను సారథిని ముక్కలుగా చేశాడు దుర్యోధనుడు. యుధామన్యు ఉత్తమౌజులు తేరు నుండి దిగిపోయారు. దుర్యోధనుడు శల్యుడి తేరు ఎక్కాడు. దుర్యోధనుడిని శల్యుడిని చావబాది వారిద్దరూ ఆ తేరెక్కి అర్జునుని వద్దకు చేరుకున్నారు. యుధామన్యులు ఉత్తమౌజులు దుర్యోధన శల్యులను అతిక్రమించి అర్జునుడి దగ్గరకు చేరబోయారు అనగా విని ధృతరాష్ట్రుడు సంజయునితో మనమంతా కర్ణుడు అర్జునుడు గెలుస్తాడని ఆశతో ఉంటాము. వాడి బలాన్ని తలుచుకొని ధర్మరాజు రాత్రుల్లో నిద్ర కూడా పోకుండా ఉన్నాడు. అటువంటి మొనగాడైన వీరుడు కర్ణుడు తేరు లేకుండా పోయిన ఒక దిక్కే పోయాడు. మళ్ళీ యుద్ధానికి రాలేదు. ఆ విధం ఎట్లా అయిందో నాకు స్పష్టంగా చెప్పవలసిందని సంజయుని అడిగాడు ధృతరాష్ట్రుడు. భీమసేనుడు ఆ విధంగా కర్ణుణ్ణి తరిమి అర్జునుడి వద్దకు పోగా చూచిన వాడై మరలా సన్నద్ధుడై కర్ణుడు భీముని పేరు పెట్టి పిలిచాడు యుద్ధానికి రమ్మని. ఆ పిలుపునకు తీవ్రమైన కోపంతో భీముడు తిరిగాడు. ఆ విధంగా దగ్గరయ్యి సూర్య తేజంతో వారిద్దరూ ఒకరిపైనొకరు బాణాలు గుప్పిస్తూ గుర్రాల శరీర భాగాలను బాణాలతో గుచ్చుతూ సారథను చికాకుపరుస్తూ విండ్లను విరుస్తూ కవచాలను చూర్ణం చేస్తూ శరీరాలు నెత్తురులో మునక చేస్తూ ఒకరి ఎగడ మరి ఒకరి మీద గొప్పతనాన్ని చూపి యుద్ధం చేసేటప్పుడు ఆ భీమసేనుడు కర్ణుడి విల్లును త్రుంచాడు. గుర్రాలను సారథిని చంపాడు. పాముల వంటి తీవ్రమైన బాణాలతో బాధించాడు. అందుకు సిగ్గుతో చికాకుపడి ప్రక్కకు పోయి ఇంకొక తేరు మీదకి ఎక్కాడు కర్ణుడు. సంజయుడు కర్ణుడు అవస్థను చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు తన నమ్మిన బంటు ఈ విధంగా పిరికివాడుగా పరిగెత్తడం చూసి
బుద్ధిహీనుడైన దుర్యోధనుడు ఏమనుకున్నాడో అది అట్లా ఉండని ఆ కర్ణుని డాంబికం ఆ తర్వాత ఏమైంది అనగా సంజయుడు అతనితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రునితో. పెనుమంటల వలె కోపం ముఖంలో భయంకరంగా కానరాగా కర్ణుడు భీముడి దిక్కుగా తిరిగి వేగంగా క్రమ్ముకొనగా ఆ ఇద్దరికీ ఆశ్చర్యకరమైన పెద్ద యుద్ధం జరిగింది. ఆ వీరులిద్దరును బలమైన డేగలు, పెద్ద పులులు, మదపుటేనుగుల గర్వంతో ప్రకాశించే సింహాలు పోట్లాడినట్లుగా ఉపాయము మత్సరము అతిశయించగా పోట్లాడారు. యుద్ధం చేసేటప్పుడు కర్ణుడి వైపున ఉండే చతురంగ బలాలు యుద్ధ సన్నిధులుగా ఆ భీముడి మీద కవిసి మంత్రించిన విధంగా అతడి చేతి బలానికి కూలిపోయారు. ఆ విధంగా సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఆ కర్ణుడికి పాండవులను ఎదిరించడం సాధ్యమా? భీముడి భుజబలమును పాండవులను గూర్చి మన ఎప్పుడూ వినలేదా? తుంటరిగా వ్యర్థంగా మాట్లాడే కర్ణుని గూర్చి మనం వినలేదా? ఇతడు పాండవులను గెలవగలడా? ఓ సంజయ, కర్ణుడు పాండవులను యుద్ధంలో జయిస్తాడని అహంకారంతో మదంతో గుడ్డిగా మనవాడు శ్రీకృష్ణుని తృణీకరించి సంతోషంగా సంధికి ఒప్పుకొనలేదు. నిర్దోషులైన వారికి దైవం కూడా వ్యతిరేకి కాడు. యుద్ధంలో వారికి ఎట్లా చేయి తలపడుతుందో చేటు తలపెడతారు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు అతడి తమ్ముళ్ళు నాశనం అవుతారు, అంతకంటే ఇంకేముంది, యుద్ధగతి చెప్పుము అనగా ధృతరాష్ట్రునితో సంజయుడు ఈ విధంగా అంటున్నాడు. తన సేన నాశనం కాగా చూసిన కర్ణుడు తొందరగా భీముడితో తలపడ్డాడు. తన గర్వం ననలెత్తగా 30 బాణాలతో భీముడిని నొప్పించాడు. ఆ కారణంగా అతడి ముఖం ఎర్రబడింది. భీముడు కర్ణుడి సారథిని చంపి విల్లును విరిచాడు. కర్ణుడు తానే రథాన్ని తోలుకుంటూ యుద్ధం చేయవలసి వచ్చింది. కర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని వేయగా కర్ణుడు వేసిన శక్తాయుధాన్ని ముక్కలుగా చేసి కర్ణుడి ఒంటిలో నాటుకొనేటట్లుగా 9 అమ్ములను వేశాడు భీముడు. కర్ణుడు పెనువింటిని తీసుకొని వాడి అయినవి అన్నే లెక్కగలవి అయిన బాణాలతో భీముడిని కొట్టాడు. ఆ కర్ణుడి అస్త్రాలను నడుమునే తెగనరికి భీమసేనుడు వాడి బాణాలను మీద వేయగా రాధాకుమారుడైన కర్ణుడు అంపస్సునులు కురిపించాడు. ఆ విధంగా భయాన్ని గొల్పే సింహనాదాలు, ఆబోతుల రంకెలు ఒప్పగా ఒకరినొకరు తాకుతూ ఎదురు ఉత్సాహంతో గంభీరమైన తొందరలో ప్రకాశిస్తూ కర్ణభీములు ఒప్పారారు. కర్ణభీములు పోట్లాడేటప్పుడు భీముడు కర్ణుడి విల్లును గుర్రాలను చూర్ణంగా చేసి నెత్తురులో ఎర్రబడినట్లు అతడి ఒంటి నిండా ములుకులను తోసి ఒక్క పెద్ద అర్పును అంటే సింహనాదంగా అరిచాడు. ఆ శబ్దానికి మనస్సు తల్లడిల్లి దుర్యోధనుడు దుర్జయుడిని పంపాడు. వాడు ఉన్నతమైన సాహసంతో ఆ జగజ్జెట్టిన భీమునితో తలపడ్డాడు. సేనలు ఆశ్చర్యపడేటట్లు ఉపాయంతో దుర్జయుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. వాడి బాణాలతో నొప్పించాడు, గుర్రాలను బాధించాడు, సూతుడిని నవ్వజేశాడు. అప్పుడు క్రోధంతో భీముడు ప్రకాశించాడు. కర్ణుడు ఏడుస్తూ చూస్తూ ఉండగా భీమసేనుడు 6 వాడి బాణాలతో దుర్జయుడి గుర్రాల తలలు, సారథి తల, దుర్జయుడి తల భూమి మీద దొరలేటట్టుగా కొట్టాడు. కర్ణుడు అంతటితో తేరును సిద్ధం చేసుకొని భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ గొప్ప వీరులు కోపతాపాల బలాలు, మాత్సర్యాలు, శౌర్య ధైర్యాలు ప్రకాశించేటట్లు పోరాడారు. ఆ సందర్భంలో కర్ణుడు భుజబలం రాణించగా ఒక క్రూర బాణాన్ని భీముడి వక్షంలో సంధించాడు. ఆ బాణం అతడి గుండెల్లో దూసుకొని పోయి నేల మీద పడింది. అయినా అతడు కలత చెందకుండా గట్టి గదతో కర్ణుడు తేరును గుర్రాలను బాదాడు. బాణ విద్య చాతుర్యంతో సారథిని కేతువును నేల మీద పడగొట్టాడు భీముడు. తేరు విరిగిన వాడైన కర్ణుడు తన అమ్ముల గుంపుతో సాటిలేని భుజబలంతో భీముడిని కప్పివేయటం చూసేసరికి వింత గొలిపింది.
ఆ సమయంలో దుర్యోధనుడు కర్ణుడికి బాసటగా తన తమ్ముడైన దుర్ముఖుడిని పంపాడు. ఆ దుర్ముఖుడు అతి వేగంగా తన దర్పం ప్రకాశించేటట్లు భీముని ఎదుర్కొన్నాడు. ఓ రాజా, భీమసేనుడు కర్ణుడితో యుద్ధం చేస్తూనే వేగంగా 9 బాణాలను తీసుకొని వెనుదీయకుండా అలసిపోకుండా దుర్ముఖుడిని హతమార్చాడు. ఈ విధంగా నీ కుమారుడు చనిపోగా దుర్ముఖుడి గతిని చూసి కన్నుల నిండా నీటితో దుఃఖంతో కూడిన బాధతో కర్ణుడు మెల్లగా తన తేరెక్కాడు. అప్పుడు భీముడు బంగారంతో అలంకరించబడిన 14 బాణాలతో కర్ణుడిని బాధించాడు. అంత కర్ణుడు కూడా అదే సంఖ్య గల బాణాలను భీముడి భుజాలలో నాటాడు. అందువలన భీముడు కోపగించుకొని ప్రాణాలు తీసే వాడి బాణాలు 3తో కర్ణుడి గుండెలో గుచ్చుకునేటట్లు భీముడు కొట్టాడు. ఆ దెబ్బకు కర్ణుడు నిట్టూర్పుతో భయం కలగగా తేరెక్కి తోలుకొని పోయాడు. ఓ సంజయ, దైవశక్తి ముందు మానవ శక్తి నిరర్ధకం, ఇందులో సందేహం లేదు. వాయునందనుడైన భీముడి చేత రాధాతనుడైన కర్ణుడు ఈ విధంగా పరాజితుడు కావడము తలుచుకుంటే దైవ మానవ శక్తులను కూర్చి ఎందుకు దేవతలు, గంధర్వులు, రాక్షసులు 4 భీముడికి ఎదురాడలేదంటే కర్ణాదులు అతడికి ఎదురుగా స్థిరంగా ఎట్టు నిలవగలరు అంటున్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో. కర్ణుడు పాండవులను యుద్ధంలో జయిస్తాడు అని అంటూ కర్ణుడిని దుర్యోధనుడు పొగుడుతూ ఉంటాడు. భీముడి శక్తికి కర్ణుడి బలం అణిగిపోగా చూచి మనకు కష్టం కలగకుండా ఉంటుందా? జరాసంధాదులను భీముడు చంపిన సంగతి వినలేదా? ఆ భీముడితో యుద్ధానికి దుర్ముఖుల కర్ణుడిని కాపాడడానికి ఆ పసివారిని ఏమని పంపాడు? భీముడొకడే కాదు, మిగిలిన పాండవులు, శ్రీకృష్ణ, సాత్యకులు భయంకర యుద్ధంలో గొడవలు దాల్చుకుంటారా? బలంలో వారందరూ అవిజేయులు. దుర్యోధనుడు వారిని ఎదుర్కొనగలడా? ధృతరాష్ట్రుడిపై విధంగా ఎన్నో మాటలు అనగా వినిన సంజయుడు అతనితో ఈ విధంగా అన్నాడు. విషాన్ని స్వయంగా చేతనెత్తుకొని తాగి అది శరీరాన్ని ఆరాటపెట్టగా ఇతరుల మీద కోపగించుకున్నట్లు ముందు యోచన లేకుండా ఆ ప్రకారంగా నీవు పాండవులకు వైరివి అయినావు, అంటే శత్రువైనావు. నీ మనసుకు బాధ కలిగే వేరొకరిని మాటలాడుతున్నావు. నువ్వు ఊరక మాటలాడకుండా యుద్ధం తీరును వినుము అని సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. నీ కొడుకులు దుర్మర్శన, దుర్మద, దుస్సాహ, విజయ, విచిత్రులు కర్ణుడోడటాన్ని సైపచాలక ఉమ్మడిగా భీమసేనుని మీద తలపడి బాణాలు వేస్తూ ఉండగా కర్ణుడు కూడా అతడిని క్రమ్ముకొని బాణాలు వేస్తే భీముడు ఒక్కడే విజృంభించి కురుకుమారుడైన 5గురిని తేరి గుర్రాలతోనూ సారథులతోనూ కలిసి మిక్కిలి వేగంగా మెరిసి వాడి బాణాలు 36తో కొట్టి ఆశ్చర్యం కలిగేటట్టు భూమి మీద పడేటట్లు చేశాడు. యుద్ధంలో ఓడిపోయిన రాకుమారులను చూచి కర్ణుడు, నా బ్రతికేమీ బ్రతుకు, నాకు బలం ఎప్పుడు కాకపోతే ఎప్పటికీ యుద్ధంలో భీముడిని బాధించబద్దా అనుకుంటూ సాహసంతో భీముడిని సమీపించి 75 బాణాలను అతడి శరీరం మీద పరిచి గర్వంతో నవ్వి నిలిచాడు. కర్ణుడు, భీముడు అతడి శరీరంలోకి 105 వాడి బాణాలను వేసి అతడిని వింటి దెబ్బను ఆ రాధాకుమారుడైన కర్ణుడు వేగంగా పెద్ద విల్లును తీసుకొని దుర్జయుడైన భీమసేనుని కొట్టాడు. ఆ భీముడు రేగి కర్ణుడి సారథిని చావగొట్టి అతడి విల్లును ముక్కలు చేస్తూ గుర్రాలను చంపాడు. ఎగతాళిగా నవ్వాడు. కర్ణుడు భయంకరమైన గదతో మోదటానికే విసిరాడు. దానిని భీముడు తునాతునకలు చేశాడు. ఈ విధంగా మీదకు వేస్తూ గదను ముక్కలు చేసి దూకుతూ ఉన్నటువంటి భీమసేనుని ఉద్వేగానికి భయపడకుండా వేరొక విల్లు తీసుకొని కర్ణుడు భీముడి కవచాన్ని ముక్కలు చేసి ఎక్కువగా కొట్టగా ఆ భీముడు కర్ణుడి కవచాన్ని జబ్బను చీల్చాడు. పాదచారి అయిన కర్ణుడు పెనగటం చూచిన రాజైన దుర్యోధనుడు తన సోదరులను 7గురును అంటే చిత్ర, విచిత్ర, చిత్రాక్ష,
చారుచిత్ర, చిత్రధ్వజ, చిత్రాయుధ, చిత్రకర్మలను భీముడి మీదికి పంపాడు. వారు ధర్మరాజు తమ్ముడిని ఎదుర్కొన్నారు. వారందరినీ పెనుగాలిగిపోయేటట్లు చెట్ల మాదిరిగా భీముడు పడగొట్టాడు. వారి రథాలను, గుర్రాలను, సారథులను పడగొట్టాడు. ఆ వ్యవధానంలో మరొక రథాన్ని అమర్చుకొని కర్ణుడు భూమిని మీదకు దూకాడు. ఆ విధంగా ఆ ఇద్దరు తొట్టుపాటుతో ఒకరితోనొకరు తీవ్రంగా పోరగా ఆ ఇద్దరు నెత్తురులో మునిగి ప్రళయ సమయంలో క్రొత్త సూర్యుని వలె ప్రకాశించారు. వారి తేరులు ఆశ్చర్యంగా అనేక గతులలో తిరిగాడాయి. వీరము, భుజబలము సమానంగా మెరిశాయి. ఎక్కువ ఆటోపంతో ఒకరిని మించి ఒకరు ఒక్క మొగిన ఒకరి మీద మరొకరు బాణాలు వేస్తూ, ఒకరి బాణాలు ఇంకొకరు నరికి వేస్తూ భూమి మీదికి తోస్తూ, ఒకరి శరీరంలో మరొకరు బాణాలు దూసుకుపోతూ ఆరిపోని మదంతో ఒకరికొకరు మించాలనే కోరికతో యుద్ధం చేశారు. కర్ణుడికి ఎడచొచ్చి భీముడి వలన సేనలు చచ్చిపోగా కర్ణుడు తొలగిపో చూస్తాడు. యుద్ధంలో పడిన నీ కుమారులను చూచి తాను తప్పుకోడు. ఆ విధంగా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. దుఃఖంతో, కోపంతో కర్ణుడి శౌర్యం ఆటోపంగా ప్రకాశించగా, ఓ రాజా, గొడుగునందు, వింటుకొమ్మునందు, ధ్వజమునందు, తేరులోను బాణాలు వేసి మిక్కిలి వేగంగా నిగిడే విధంగా ఆ భీమసేను దిక్కుగా బాణాలు విజృంభించాయి. అప్పుడు ఆ యుద్ధ విధానానికి భీముడు కాసంత అయినా జంకకుండా కర్ణుడిని ఆ యుద్ధంలో ఆ బాణాలను పైకి రానియకుండా కర్ణుడు చెల్లించేటట్టు 20 వాడి బాణాలతో కొట్టాడు. మన సేనలు పాండవ పక్షం వారు భీముడి బలాన్ని పొగుడుతూ ఉంటే దుర్యోధనుడు తన వీరులను, తమ్ములను కర్ణుడిని కాపాడందని పంపగా భీముని చేత శత్రుంజయాది కురుకుమారులు చచ్చుట, శత్రుంజయుడు మొదలైన వారు కర్ణుడిని కాపాడవలననే ఆసక్తితో ఒక్క ఉమ్మడిగా పరాక్రమం ఉట్టిపడే విధంగా మేఘమాల కొండను కప్పేసిన విధంగా భీముడిని చుట్టుముట్టి బాణవర్షంతో కప్పివేశారు. అందువలన పెరిగిన కోపంతో భీముడు పిడికిలి బిగించి గట్టిగా 7 బాణాలు వదిలాడు. వాటితో శత్రుంజయాది సోదరులను 7గురును చంపి సింహనాదం చేశాడు భీముడు. ఆ సింహనాదం విన్న ధర్మరాజు ఆ శబ్దం భీముడి విజయాన్ని తెలపటంగా గుర్తించి మనసులో పొంగి ద్రోణుడున్న వైపుకు చొచ్చుకొని పోయి యుద్ధం చేశాడు. ఆ విధంగా తన తమ్ములు చాలామంది చనిపోగా దుర్యోధనుడు తన మనస్సులో బాధపడ్డాడు. అలనాటి దూదమాడేటప్పుడు విదురుడు చెప్పినట్లే ఇప్పుడు జరుగుతున్నదని విచారించాడు. ఆ సభలో ఆ విధంగా పాండవులను అవమానించ పాపఫలం ఈ విధంగా పొందాడు అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు, జరిగిపోయిన చరిత్రను తలుచుకొని దుఃఖించడం దేనికి సంజయ? వెర్రువాడు దుర్యోధనుడు నా చెడ్డ బుద్ధి వలన తాను చేయవలసిన పని తప్పిపోయింది. ఓర్మితో నా కొడుకుల కథనంతా వింటాను. నీవు చెప్పవలసిందంతా చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. భీముడు సింహనాదానికి కర్ణుడు విజృంభించి అతడి మీదకు దూకి భయంకరమైన యుద్ధం చేస్తూ ఉండగా నీ సేనులు బల్యాలు మొదలైన బాణాలతో అతడిని క్రమ్ముకొన్నారు. దానికి అతడు వాడి బాణాలతో తేరులుకున్న పతాకాలను, సారథులను, గుర్రాలను, సుచిత్తులైన సైనికులను తునియలుగా చేసి నెత్తురు ప్రవాహంలో పలుగురు వాడేటట్లుగా చేసి పడిపోగా మిగిలిన సేన ప్రక్కకు తప్పుకునేటట్లు బాణాలను వేస్తూ ఉన్నాడు. అప్పుడు కర్ణుడు వేగంగా ఎదుర్కొని అతడితో యుద్ధం చేశాడు. అప్పుడు భీముడు కర్ణుడి చెవి కుండలం చుక్క రాలిపడినట్లుగా పడేటట్లు బాగా వెలిగే బాణంతో భీముడు భయంకరంగా కొట్టి అతని గుండెలలో నాటుకునేటట్లు చేశాడు. అంతలోనే ఆ కర్ణుడి వెన్నుదుట వరుసగా 10 బాణాలను వేయగా అవి అతడి ముఖాన నల్ల కలువలే దండల వలె రాణించాయి. కోపంతో కర్ణుడు 100 బాణాలు వేసి భీముడిని నొప్పించాడు. కర్ణుడి విల్లు త్రుంచాడు. కర్ణుడు పెద్ద విల్లుతో
పట్ట పగలింటి సూర్యుడు కాంతి వ్యాపించినట్లు బాణాలు భీముడి మీద వేశాడు. ఈ విధంగా బాణాలు వేసే కర్ణుడి విల్లును త్రుంచడానికి ఉపాయం తెలియకుండా చక్రం వల్లే అగ్నిజ్వాలలు అందంగా అమరాయి. ఆ వేగానికి భయపడకుండా భీముడు బంగారు పూత పూసిన 15 బాణాలు వేగా అవి ఆకాశలక్ష్మికి బంగారు నగల సొగసును తలింపజేశాయి. అప్పుడు రూపెత్తిన కోపంగా గొప్పగా కర్ణుడు భీముడి విల్లును త్రుంచాడు. గుర్రాలను పగ్గాలను త్రెంచాడు. ఆ గుర్రాలు కాడితో పెనుగులాడగా పెద్ద బాణాలతో పతాకాన్ని పడగొట్టాడు. సూతుడి ఒడలు అణచివేయగా అర్జునుడికి చక్రరక్షకుడుగా ఉన్న భీముడు తేరు వెనుకకు భయంకరమైన శక్తాయుధాన్ని వేశాడు. అటువంటి సమయంలో భీముడు బెదరకుండా ఆ శక్తిని 9 బాణాలతో కర్ణుడు త్రుంచాడు. అప్పుడు భీముడు బలమైన కత్తిని పలకను దర్పంతో తీసుకున్నాడు. కర్ణుడు ఆ పలకను నరికాడు. అట్లా వరుసగా భీముడు కర్ణుడి వింటిని కత్తితో విరిచాడు. కర్ణుడు వేరొక విల్లును ఎదుర్కొనడం చేత నేర్పు, దర్పము, ద్వేషము తేటపడేటట్లు దేవతలు మెచ్చుకునే విధంగా కర్ణుడుండే రథం అల్లల్ల నాడుగా సాహసంతో భీముడు ఆ తేరు మీదకి దూకాడు. కర్ణుడు తన ధ్వజానికి క్రింద కుదురుగా వేసిన పీట కింద దాక్కున్నాడు. భీముడు అతనిని వెతుకుతూ తేరు మీద 4 దిక్కులో చూచాడు. అతడు కనపడబోయేసరికి తేరు క్రింద దాక్కున్నాడని తలంచి తాను క్రిందికి పోయి పట్టుకొనవలని అనుకున్నాడు భీముడు కనపడగానే కర్ణుడు ఒక్కసారిగా పెట్టిరేగి బాణాలు భీముడి మీద గుప్పించాడు. అందుకు భీముడు తన ప్రయత్నం భంగమైందని వలన ఆ బాణాలు తాకిడిని తప్పించుకోవడం సాధ్యం కాక భయపడినప్పటికీ జంకకుండా అంతకుముందు అర్జును చేత చంపబడిన యుద్ధరంగంలోని గుర్రాలను, ఏనుగులను తనకు అడ్డం చేసుకొని యుద్ధం చేశాడు. కర్ణుడు వేసే వివిధ బాణాలు భీముడి భుజాలను నొప్పించాయి. కర్ణుడు తరుముతుండగా తప్పించుకొనటానికై అర్జునుడి చేత హతమైన చతురంగ బలాల గుట్టలలో దూరంగా ఆ సేనలతోనూ తనతోనూ యుద్ధం చేసి అలసిపోయి ఆ విధంగా తేరు క్రింద దిగి తనతో యుద్ధం చేసి మిక్కిలి అలసి బలహీనమైన ఆ ఆయుధహీనును చూసి కర్ణుడు కుంతీకిచ్చిన మాట తలుపులోకి రాగా కర్ణుడు ఆసి అతడి దగ్గరకు పోయి నవ్వుముఖంతో తన విల్లును వాని కడుపు మీద అలవోకగా పొడుస్తూ ఈ విధంగా అన్నాడు. కర్ణుడు భీమసేనును అవమానించి నీచోక్తులు పలుకుట ఓరి తిండిపోతా చెబుతూ అంటున్నాడు కర్ణుడు భీముడితో, నీకు తిండి తప్ప యుద్ధం ఎందుకు? నీ మనసులో ఆశ తీరేటట్లుగా భోజన పాత్ర వద్దకు చేరి తిండిని మృంగి ఇంటి వద్దనే ఊరక కూర్చునుము. తుళ్ళింత వద్దు. అడవిలో పండ్లను కందమూలాలను తింటూ మునివృత్తిలో ఉందువుగాక. దర్పంతో నీకు యుద్ధం చేయడం సాధ్యమా? శాంతమూర్తిగా కృషించి అడిగి ఆ వనాలకు వెళ్ళుము. నీ చేయి సత్తా తెలుసుకొని యుద్ధం చేయుము. నా బోటి వారితో తలపడవద్దు. అదిగో నరనారాయణులు వారే. అక్కడికి పోతే పోయి బ్రతుకు అని అన్నాడు కర్ణుడు. ఆ విధంగా కర్ణుడు మాట్లాడి భీముని దీనపరచగా కృష్ణుడి ఉత్తర్వుతో అర్జునుడు ఎడదగకుండా వాడి బాణాలు వానతో అతడి వెన్నుదిరిగేటట్లు చేసి భీముడిని దుఃఖాన్ని పోగొట్టాడు. అర్జునుడు ఎక్కువగా పెద్దవి వాడి అయినవి అయిన బాణాలతో పనికి మాలిన మాటలు మాట్లాడే కర్ణుడిని కొట్టగా వాటినన్నిటినీ గురుపుత్రుడైన అశ్వత్థామ గర్వంతో త్రుంచివేశాడు. అప్పుడు అశ్వత్థామ 64 బాణాలు వేసి నొప్పించాడు. దానికి అర్జునుడు ఆగాగమని అతడిని హెచ్చరించాడు. అతడు తొలగిపోయి ఏనుగుల గుంపులో దూరాడు. ఈలోగా భీముడు సారథి విశోకుడనేవాడు ఇంకొక తేరును సిద్ధం చేసి తెచ్చాడు. భీముడు ఆ రథాన్నెక్కి ఖిన్నుడుగా అర్జునుడి యొద్దకు చేరాడు. ఆ సమయాన సాత్యకి అర్జునుడుండే చోటికి సగర్వంగా వెళ్ళాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు సంజయునితో ఈ విధంగా అంటున్నాడు. ఓ సంజయ, బలవంతులతో వైరం వలన క్షేమం కలుగుతుందా?
ఏ రకంగా చూసినా పాండవుల పాలు వెంటనే ఇచ్చివేయటం మంచిది. అంటే వారి రాజ్య భాగాన్ని వారికి ఇవ్వడం మంచిది. లేకుంటే సంపద, మంచి పేరు చెడిపోతాయి. దానిని వినగలమా? ఓ సంజయ, లోకంలో మానవులకు శత్రువు కాళ్ళ మీద పడి కానీ అతని ఎంగిలి తిని కానీ బ్రతుకు సాగించుకోవాలి. అట్లా కాక చెడిపోతే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మేలు కలుగుతుందా? మిక్కిలి మూర్ఖుడైన కొడుకు దురభిమాని. తనకు తెలియదు, ఇంకొకరు చెబితే వినడు. బ్రతుకు రాకపోకలు తెలియని మూర్ఖుడు అయిన కొడుకును నేనేమనగలను అన్నాడు ధృతరాష్ట్రుడు. దాన్ని అట్లా ఉండనిమ్ము. గురువైన ద్రోణాచార్యుని అర్జునుడు దాటి కౌరవసేనలోకి దూసుకొని వచ్చినప్పుడే మన పని అయిపోయింది. అతనికి తోడుగా అంతటి బలశాలుడు భీముడు, సాత్యకి చేరుకున్నారు. అయ్యో, ఇక సైంధవుడు చచ్చిపోకుండా ఉండగలడా? ధృతరాష్ట్రుడు సంజయుడితో యుద్ధ విశేషాల్లో వర్ణించమన్నాడు. యుద్ధగతిని వివరించుమని అనగా ఆ రాజుతో అతడు ఈ విధంగా: సాత్యకి కుంతి కుమారులను చేరబోయేటప్పటికీ అలంబసుడనే పేరున్న రాజు తన శక్తితో వారిని ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆ ఇద్దరిని ఒకరికొకరు బాణాన్ని మరొకరు విరిచారు. కవచాలను చీల్చుకున్నారు. రహస్య స్థలాలను చీల్చారు. విండ్లను విరిచారు. ఆ యుద్ధం భూమి ఆకాశ మార్గాలలో తిరిగే వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ మీదట కొంత సమయానికి సాత్యకి అలంబసుడి గుర్రాలను చంపి సారథి తలగొట్టి చెవికున్న కుండలాలతో అందంగా ఉన్నవాడి తల భూమి మీద పడేటట్లు పెద్ద నోరుగల బాణాలతో కొట్టాడు. సాత్యకి అలంబసుడి తల నీళ్ల పడవేసి ఆనందంగా వెళుతుండగా నీ కొడుకులు దుశ్శాసుడిని నాయకుడిగా ముందుంచుకొని వేగంగా సాత్యకి దగ్గరికి చేరారు. ఆ వీరుడు అనాయాసంగా దుశ్శాసుడిని గుర్రాలను చంపాడు. దుశ్శాసురుడి గుర్రాలను చంపి అతడు తేరు మీదకు సాత్యకి పరిగెత్తేటప్పుడు త్రిగర్త సేనలు అడ్డుపడితే వారిలోని ఈ వీరులను 70 మందిని హతమార్చి సేనల అలసేటట్లు చేయగా మిగిలిన వారు చెదిరిపోగా సాత్యకి మెరుపు వలె మెరిసి వెళ్ళాడు. అప్పుడు శూరసేన దేశ సైనికులు భుజబలంతో ఎదుర్కొన్నాగా వారిని పరిగెత్తింపజేశాడు. కళింగులు క్రమ్ముకొనగా వారి బలాన్ని నాశనం చేసి కొలను నుండి బయట వచ్చి ఏనుగు ప్రమాదం లేని చోటికి చేరిన విధంగా నిట్టూరుస్తూ ఉండే అటువంటి సాత్యకిని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు: చూచావా అర్జున, నీ శిష్యుడిని భుజబల గర్వంతో కూడిన వాడిని చూచావా? కృతవర్మాదులను గూర్చి చెప్పటం ఎందుకు? సాటి లేని నశించని శక్తి కలవాడిని గురుడైన ద్రోణుడిని వీడొక్కడే ఎక్కువగా విజృంభించి ఈ మాదిరి రావటానికి కారణం ఆ ధర్మరాజు ఆజ్ఞ మీద వానికి గల నిండైన మైత్రి కారణము చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. మనకెంత ఆనందంగా ఉన్నది అనిన కృష్ణుడితో అర్జునుడు సాత్యకి రావడం నాకు ఆనందంగా లేదు అన్నాడు. ఎందుకంటే ధర్మరాజును కాపాడేందుకు ఈ రథకుడిని పిలిపించి నిలిపి వచ్చాను. ఇతడు లేకుండడం మూలాన ఆయన ఏమవుతాడో తెలియదు. ద్రోణాచార్యుడి కట్టడిలోనున్నాడు. సైంధవుడా చావలేదు, ప్రొద్దు వాలిపోతూ ఉన్నది. అది ఏమైనా కానీ ద్రోణ కృతవర్మాదులనే అనేకులు పోట్లాడి ఈ పురుషార్థపరుడు గుర్రాలతో సారథితో అలసి దాహానికి లోనయ్యాడు. తెప్పరించుకుందామా అనేలోగా అంతదాకా యుద్ధంలో అల్పెరగని వాడు, సహాయం కలవాడు అయిన భూరిశ్రవుడు యుద్ధానికి సిద్ధమవుతూ వస్తున్నాడు. ఆ కురుసింహుడు బలము, నేర్పు, వీరత్వం, ధైర్యం కల అస్త్రబలంతో ఉండేవాడు. అందువలన ఈ రాక సాత్యకి చాలా కష్టం కలిగించిందనవలసి వచ్చింది. ధర్మరాజు ఇప్పుడు ఈయన ఎందుకు ఇక్కడికి పంపాడో ఆచార్యుడు మాంసానికై ఎదురు చూచే డేగ మాదిరి తనకై కాచుకొని ఉండడం ఆయన తలుచుకోలేదా అని అంటూ ఉన్న సమయంలో ఆ సోమదత్త కుమారుడు సాత్యకి అడ్డు వచ్చి నిలుమని అదిలించాడు. భూరిశ్రవుడు సాత్యకితో యుద్ధంబు చేసి మడియుట. ధైర్యం లేక ధర్మరాజు నిన్ను పంపితే ఆయన
అవమానం కలిగే విధంగా వచ్చేటప్పుడు నిన్ను దారిలో ఎదుర్కొని చచ్చిన వారి బంధువులకు ఆనందం కలిగేటట్లుగా నెమ్మదిగా రావటం గమనించి ప్రేమతో చూసే కృష్ణుడికి గుండె గతుక్కుమనేటట్లుగా యుద్ధం చేసి గెలిపిస్తాడని ఆశపడే కిరీటికి నా బలం తెలిసేటట్లుగా ఆయుధాలను ముక్కలు చేసి గుర్రాలను చంపి ఒంటిండా నెత్తుర వ్యాపింపజేసి పరుస్తాను. ఒకవేళ నీవు నిలిస్తే ఊరికే పట్టుకొని సునాయాసంగా చీల్చి పారేస్తాను. నీవింకా ఎక్కడికి పోగలవు? భూరిశ్రవుడికి సాత్యకి సమాధానంగా అతడి మాటలకు నవ్వి, నాతో యుద్ధం చేయడానికి సాహసంతో త్రుళ్ళిపడే వీరుడిని చూడడానికి నాకు పండుగగా ఉన్నది. మీ అందరికీ నేను వేరు విత్తని అంటే నాశకుడని వినలేదా అని మాట్లాడి సాత్యకి ఇంకను ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ భూరిశ్రవా, ఎదురుగా నిలవడానికి భయపడి దర్పం నశించిపోయి దూరంగా వచ్చి గునిసి పోతున్నావెందుకు? ఊరికే పెట్టిరేగి పేలుతున్నావు. నిన్నిప్పుడే పట్టుకొని నాలుక కోసేస్తాను. పనికిరాని మాటలు ఎందుకు, వెంటనే మానుకొమ్ము అన్నాడు సాత్యకి. ఆ విధంగా భూరిశ్రవుడు సాత్యకి ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుంటూ ఢీకొని అనేక విధాలుగా మెరిసే బాణాలను వేస్తూ, ఒకరు వేసిన బాణాలను ఇంకొకరు తిప్పుకొడుతూ, కవచాలు చీలుస్తూ, శరీరాలు నెత్తుటు మునిగేటట్లుగా చేస్తూ, సైనికులు తమ ఇద్దరిని ఏనుగుల పోట్లాట చూసినట్లు చూడగా పోట్లాడి ఒకరి గుర్రాలను మరొకరు చంపుతూ, ఒకరి సారథిని మరొకరు హతమారుస్తూ, ఒకరి అమ్ములను మరొకరు విరుస్తూ, అసూయతో కత్తి డాలు తీసి పాదచారులుగా అనేక రకాల పోట్లాడారు. కొంత దూరానికి వెళ్ళి దాహాన్ని తీర్చుకొని మళ్ళీ చేరి డాళ్లను తునకలు చేసి కత్తులను త్రిప్పుతూ ఉపాయంగా శరీరాలు తప్పించుకుంటూ వ్రేటుపోట్ల తాకిడికి తగలకుండా బలం మెరగయగా ఓర్పుతో ఒళ్ళు కాచుకోగా మల్ల యుద్ధంలో పెనుగులాడారు. ఆ సమయంలో భూరిశ్రవుడు పైచేయిగా యుద్ధం చేయడం చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. ఓ పాండవోత్తమ, ఇదివరకే పెద్ద సేనతో పోట్లాడి మిక్కిలి అలసిపోయినందున సాత్యకి సోమదత్తుడి కొడుకైన భూరిశ్రవుని చేతికి చిక్కి చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. శనివంశంలో శ్రేష్ఠుడైన అతడిని కాపాడవలసి ఉన్నది. నీ కొరకే వచ్చి సింహం బారిన పడ్డ ఏనుగు మాదిరి అయినాడు. సాత్యకి త్వరగా ఆ సాత్యకిని కాపాడమని శ్రీకృష్ణుడు అర్జునుడిని కోరాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో సాత్యకిని కాపాడవలసి ఉందని అంటూ ఉండగా సాటిలేని బలంతో భూరిశ్రవుడు శ్రీకృష్ణుడు తోబుట్టు వాడిని సాత్యకిని పట్టుకొని భూమి మీద వేయగా క్రిందైన సాత్యకి తన యోపిన కొలది శక్తివంతుల లేక పోట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడితో వెంటబడి, నీకు సహాయంగా వచ్చిన నీ శిష్యుడు ఇతరుల చేత కష్టపడుతూ ఉండగా ఊరుకొనుట న్యాయమా అని అనగా అతనితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఇంకొక దిక్కుకు చక్కగా చూడ సాధ్యం కానట్లుగా తేరుల మీద క్రమ్ముకొన్నాయి. అంతేకాక వాళ్ళిద్దరూ సాత్యకి భూరిశ్రవులు ఎక్కడి యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో నేను బాణంతో కొట్టడం న్యాయం కాదని అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో, మిత్రుడి చావు చూడలేను, ఆ వీరుడును అడ్డుకుంటాను, ఆ వీరుడిని కాపాడుతాను అని అన్నాడు. ఆ సమయంలో చాలా అలసిన సాత్యకి భూరిశ్రవుడు మిగిలి పైకెత్తి క్రింద పడేసి తన రెండు కాళ్ళతో అతని గుండెను కుడి చేతిని త్రొక్కిపట్టి గర్వంతో చేతికంకణాలలోని మనులు రణరణ శబ్దం చేస్తూ ఉండగా అందమైన చేతితో మెరిసే కత్తినెత్తి సాత్యకి కంఠాన్ని నరికివేయడానికి పూనుకున్నాడు. ఆ భూరిశ్రవుడి చేయి చూసేసరికి ఇంద్రధ్వజం వలె ఒప్పింది. అప్పుడు నీ సేనలకు సంతోషం కలిగింది. దానిని చూసి కృష్ణుడు వేగంగా వేయమని త్వరపెట్టాడు. అప్పుడు అర్జునుడు కౌరవ శ్రేష్ఠుని మనసులో మెచ్చుకున్నాడు. విశాలము వాడికలిదైన బాణాన్ని వెంటనే సంధించి బాగా లాగి మిక్కిలి వేగం వాడి వెలుగు వ్యాపించగా కొట్టాడు.
కత్తి నెత్తిన భూరిశ్రవుడు చేయి తెగిపోయింది. పెనుబావి మాదిరి ప్రకాశించింది. ఆ సేనలు దుఃఖించాయి. తన ప్రయత్నాన్ని సిద్ధించకుండా చేసిన వాడు అర్జునుడిని తెలుసుకొని ఆరని కోపంతో అసహించుకునే మనసుతో ఆ దిక్కు చూచి తనకి తగిన గొంతుతో భూరిశ్రవుడు ఈ విధంగా అన్నాడు: అర్జున, నేను నీ దిక్కు చూడలేదు. ఇంకొకరితో ఎదుర్కొని పోరాడుతూ ఉండగా మర్యాద లేక ఇట్టి నీచమైన పనికి పూనుకుంటావా? ఈ నీచోపాయాన్ని నీకు అస్త్రవిద్యా గురువైన ద్రోణుడు, నీ పుట్టుకకు ఆధారమైన ఇంద్రుడా, నీకు పాశుపతాస్తి ఇచ్చిన రుద్రుడా ఎవరు చెప్పారయ్యా? దామోదరుడింత పాపానికి ఒడిగట్టినట్లు చేస్తాడా? అనగా విని ఆ బాహ్యులుకుడి మనమడిని చూచి, రాజులు యుద్ధం చేసేటప్పుడు మిత్రులు బంధువులు తోడ్పాటుగా రావడం నీచకార్యమా? నిన్ను శత్రులు చంపుతూ ఉండగా కాపాడలేని మీ దండనాయకులను దూషించుము. చాలా శ్రమించిన సాత్యకిని అవమానించి చంపటానికి పూనినావు నీవు. నేనుండగా అతడు చనిపోతాడా, నిందపడతాడా అన్నాడు అర్జునుడు. అభిమన్యుడిని మీరంతా అధర్మంతో చంపారు కదా అని మాట్లాడకుండా చేశాడు. అప్పుడు అర్జునుని నీ కొడుకులు మరికొంతమంది రాజులు నిందించగా అదేవిధంగా వారు నోరులు మూయించాడు అర్జునుడు. భూరిశ్రవుడి ఎడ అనుకంపంతో అతనిని ఉద్దేశించి అతడి మనసులోని బాధను పోగొట్టనించి అర్జునుడు: ఓ మహాత్మా, ఓ భూరిశ్రవ, క్షత్రియుడు ధర్మకారణంగా నీ వంటి వాడి పట్ల ఇట్టి దోషం చేయవలసి వచ్చింది. నా శపథాన్ని గూర్చి యోచించుము, ఆలోచించుము. ఈ అన్ని పనులకు, మంచి చెడ్డలకు ఆ సుయోధనుడే కారణము. రాజైన దుర్యోధనుడు నరకానికి పోతాడు, నీవు స్వర్గానికి పోతావు అంటూ అర్జునుడు అనగా ఆ భూరిశ్రవుడు సాత్యకిని వదిలి ఎడమ చేతితో బాణాలను క్రిందపరుచుకొని ప్రాయోపవేశ బుద్ధితో సమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు సాత్యకి ఉత్సాహంతో కత్తిని చేతపట్టి శ్రీకృష్ణార్జునుడు, భీమ, అశ్వత్థామ, కర్ణులను వలదని వారించిన కూడా కోపంతో ఒడలు తెలియకుండా భూరిశ్రవుడు తలను నరికివేశాడు. సిద్ధచారణ గణాలు కీర్తిస్తూ ఉండగా అతడు సద్గతికి పోయాడు. తనను అడ్డుకున్న వారందరినీ సాత్యకి అభిమన్యుడిని కౌరవులు చంపిన పద్ధతిని గూర్చి వివరించాడు. ఆ సమయాన మన సేనలోని వారు ఈ విధంగా చేయవచ్చునా అని కొందరు, కోపం ఎంతటి పనినైనా చేయించగలదని కొందరు, ఆ భూరిశ్రవుడి వలన దెబ్బతిన్నవారు ఊరుకుంటారని కొందరు అయ్యారు అని చెప్పిన సంజయుడి మాటలకు ధృతరాష్ట్రుడు అతనితో ఈ విధంగా అంటున్నాడు: సంజయుడు ధృతరాష్ట్రునకు సాత్యకి పరాభవం ఏ విధంగా జరిగిందో దానికి కారణమేమో చెబుతూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, చంద్రవంశంలో గొప్పవాడైన యయాతి కుమారుడు, యదువంశం వాడు, దేవమీడునికి పుట్టిన సూర్యుని కొడుకు వసుదేవుడు అందచందాలలో పేరు పొందుతూ వయస్సుతో కూడా పెరుగుతూ వచ్చాడు. దేవగడనే రాజు తన కూతురు దేవికి స్వయంవరం చాటాడు. ఆ వసుదేవుడికి గాను యాదవ కులంలో పుట్టిన శిని బలపరాక్రమాలతో ఆమెను తీసుకొని వచ్చాడు. స్వయంవరానికి వచ్చిన రాజులతో ఎవరూ అతడిని ఎదిరించి పోరాడలేక సోమదత్తుడొక్కడు మాత్రం వెన్నిచ్చి పోకుండా యుద్ధం చేశాడు అతనితో. శిని సోమదత్తులు ఒకరినొకరు తేరులు విరుచుకున్నారు. తేరులు లేని వారై భూమి మీదికి దూకి యుద్ధం చేశారు. ఆ యాదవరాజు వీరుడు అయిన శిని బాహ్లికుడు కుమారుడైన సోమదత్తుని జుట్టుపట్టు లాగి క్రిందికి త్రోసి తన్ని అవమానించి దయతో చంపకుండా వదిలిపెట్టాడు. ఆ అవమాన భారంతో తల ఎత్తుకోలేక అడవులు పట్టిపోయిన పరమేశ్వరుని ఉద్దేశించి సోమదత్తుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై సోమదత్తుని వరం కోరుకోమన్నాడు. ఆ వేళకు శిని అతని కొడుకు కూడా కాలగతిలో కలిసిపోయారు కాబట్టి అతడి మనమడుని యుద్ధంలో తన్నగలిగే వాడిని తనకు కొడుకుగా ప్రసాదించమని కోరాడు సోమదత్తుడు. శివుడు సరేనని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ వరశక్తి వలన
ఈ భూరిశ్రవుడు సాత్యకిని ఈ విధంగా అవమానించగలిగాడు, కానీ ఆ వరం లేకుంటే మాత్రం ఇది సాధ్యం కాదు అని సంజయుడు ధృతరాష్ట్రునకు వివరించాడు. ఆ తర్వాత యుద్ధం ఎట్లా సాగిందని ధృతరాష్ట్రుడు అడగగా సంజయుడు దాని ప్రకారం చెబుతూ ఉన్నాడు. భూరిశ్రవుడు ఈ విధంగా చనిపోగా తన తేరును సైంధవుడున్న దిక్కుకు తోలమని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు అశ్వత్థామ మొదలైన మనగాండ్రును రాజైన దుర్యోధనుడును ధైర్యంతో భూరిశ్రవుడు చనిపోగా అర్జునుడి తేరు సైంధవుడు దిక్కునకు శ్రీకృష్ణుడు తోలగా అశ్వత్థామ మొదలైన వీరులు అర్జునుడికి అడ్డం వచ్చారు. అప్పుడు కర్ణ శాత్యకులు పోరాటం జరిగింది. దానిని వివరిస్తాను వినుము అన్నాడు. త్రికాలవేది అయిన శ్రీకృష్ణుడు తన తమ్ముడైన సాత్యకి భూరిశ్రవుడు మూలాన కలిగే ఆపదను తెలుసుకొని ముందటి దినం రాత్రి తన ఆలోచన ప్రకారం సారథి అయిన దారకుడితో పార్థుని ప్రతిజ్ఞ నెగ్గించడానికి నిశ్చయించి మంతనాలేడే ఉపాయంతో తన తేరును సిద్ధం చేసుకొని రేపు యుద్ధరంగాన్ని తీసుకొని రావాల్సిందిగా చెప్పాడు. ఈ విషయం మనం ముందు చెప్పుకున్నాం. ఆ సమయంలో ఏ గుర్తుతో పాంచజన్యాన్ని పూరిస్తానని చెప్పాడో ఆ విధంగా అంతకంటే ముందుగానే ఆ సారథికి తేరు తేవలసిన సమయాన్ని గుర్తించుకొని శంఖాన్ని ఊదాడు శ్రీకృష్ణుడు. అప్పుడు దారకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, పలాహకాలనే గుర్రాలను వేగం మెరియగా గరుడ కేతనంతో ఆ సమయానికి ఆ తేరును సరిగా యుద్ధపురంగంలోకి తీసుకొని వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని మెచ్చుకొని సాత్యకికి ఆ తేరునిచ్చాడు. దానికి కర్ణుడు అబ్బురపడ్డాడు. అది చూసి శ్రీకృష్ణుడు ఆ ఉపాయాన్ని కొంచెం తెలియజేశాడు. ఈ విధంగా సాత్యకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడికి సాయం చేయాలనే అతనితో సాత్యకి విజృంభించి రాగా కర్ణుడు చాలా ఆటోపంతో అతడిని ఎదుర్కొన్నాడు. ఆ స్థితిని చూచి నవ్వుతూ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. భూరిశ్రవుడు చావటం ఓర్వలేక కర్ణుడు సాత్యకితో యుద్ధానికి పూనుకొన్నాడు. మనం దీనిని పట్టించుకోకుండా పోటీ పడకుండా సైంధవుడిని వెంటాడవలను అని అన్నాడు. అర్జునుడు ఈ మాటలు విని శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. ఆ కర్ణుడికి సాత్యకి అన్నింటా సరితూగుతాడు కాబట్టి, అంతేకాక అతడి చక్ర రక్షకులు అప్రమత్తంగా పూని వేగంగా అతన్ని సమీపించి తోడ్పడ్డారు. కాబట్టి ఆ వైపు దిగులు నువ్వు పెట్టుకోవద్దు అన్నాడు. తేరును సైంధవుడున్న ప్రక్కకు తోలాడు. ఆ సమయంలో కర్ణ సాత్యకుల యుద్ధం అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఆ విధమైన యుద్ధం దేవతలలో కానీ రాక్షసులలో కానీ సాగి ఉండలేదు. ఆ విధంగా యుద్ధం చేసి ఆ నారాయణ తమ్ముడు సాత్యకి కర్ణుడు సాత్యకితో యుద్ధంబు చేసి ఓడిపోవుట. ఓ రాజా, సాటిలేని బలంతో కర్ణుడి ఒళ్ళంతా నెత్తురుమయం కాగా చేసి అతడి సారథిని గుర్రాలను కేతనాన్ని త్వరగా త్రుంచివేసి తేరును గొడుగును వరుసగా తమ్ములతో కూడా దుర్యోధనుడు చూడగా పొడి చేశాడు. ఆ వీరత్వాన్ని చూసి శక్తిగల రాజులు సాత్యకిని చుట్టుముట్టగా, ఓ రాజా, తనను చుట్టుకున్న కురురాజుల మీద బాణాలు వేయడంలో వేగము, తేరులు వెళ్ళే వేగము, తీరు, చిత్ర విచిత్రమైన గతులు ప్రకాశిస్తూ యుద్ధం చేసి ఆ సాత్యకి ఆ తేరుల గుంపును సుళ్ళు తిరిగి కలతపడేటట్లుగా, దూరంగా పోయేటట్లుగా, తిరిగి పరుగులెత్తేటట్లుగా చేశాడు సాత్యకి ఒక్కడు. సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. శ్రీకృష్ణుడి వలన తేరు గుర్రాలు సూతుడు అయినందువలన సాత్యకి ఉత్సాహంతో పాటు సాటిలేని బలంతో కూడి మేటు వీరుడయ్యాడు కదా. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా అంటున్నాడు. ఆ సమయంలో ముందుగా దారకుడు తేరు తీసుకొని వచ్చే తొందరను చూచి ఆ రావటం శ్రీకృష్ణుడి ఉత్తరవును తెలియనివాడు కనుక అనేక ఆయుధాలను తగిన గుర్రాలను సిద్ధం చేసి జెండా ఎగురవేసి ఆ తేరు వచ్చిన మార్గంలోనే దగ్గరయ్యాడు. తగినట్లుగా సాత్యకి ఆ తేరెక్కాడు. విక్రమాటోపాలను చూపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తేరును తోలుకొని సారథి అతడి దగ్గరికి వెళ్ళాడు.
నీ కొడుకులు కర్ణుడికి తేరును తయారు చేసి దాని మీద ఎక్కించారు అనగానే ధృతరాష్ట్రుడు అర్జునుడు చేరి భీముడే చేసినాడు. ఆ భీమార్జునుడు యుద్ధం ఏ విధంగా ఉందని సంజయునితో అడిగాడు. ధృతరాష్ట్రుడితో సంజయుడు ఈ విధంగా అంటున్నాడు. కర్ణుడి చేత ఆ విధంగా అవమానింపబడి భీముడు సిగ్గుతో అర్జునుని యొద్దకు చేరి కూడా మండే మనసుతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు భీముడు అర్జునుడితో కర్ణుడు తను ఆడిన మాటలన్నీ చెప్పి అతడిని ఎదుర్కొని ఎల్ల విధాలా హతమారుస్తానన్నాడు. అందుకు అర్జునుడు ఆ మాటలు నా చెవిని వేయటం వలన అవి నన్నే అన్నట్లు నీకెందుకు, అతడికి బదులు నేనిస్తాను, నువ్వు ఊరకుండమని కర్ణుడి తేరుడికి ఎదురుగా పోయి అర్జునుడు, ఏరా కర్ణ, భీముని ఆ విధంగా ఎందుకు తిట్టావు? అతడు తరిమినప్పుడు సిగ్గు లేక పరుగెత్తావే, అప్పుడు నిన్నెవరైనా తిట్టారా? యుద్ధంలో ఓటమి తప్ప ఇంత గర్వం ఎందుకురా నీకు? ఇంతకు ముందు నీ గురించి తెలియదా? ఇప్పుడు సాత్యకి నిన్ను గెలవలేదా? యుద్ధంలో ఎంత గొప్పవారికైనా గెలుపు ఓటములు కలుగును కదా. ఈ వాస్తవాన్ని మరిచి ఈ విధంగా సాటిలేని వారిని మాట్లాడతారా? ఓ తుంటరి, నీ వంశము గుణము సామాన్య ప్రజలకు కూడా తెలిసి వచ్చింది కదరా. నేనెంత మాత్రం చెప్తానను, ఈ మాటలు మర్చిపోవద్దు. అంతేకాదు, నేను లేనప్పుడు అధర్మంగా న్యాయానికి వ్యతిరేకంగా అభిమన్యుడి విల్లును త్రుంచావు నీవు. దానికై నీవు చూస్తూ ఉండగానే ధర్మ పద్ధతిలో వృషసేనుని తలను త్రుంచుతాను. ఇంకా నీతో కలిసి ఆ అన్యాయం చేసిన వారిని ఏ విధంగా చేస్తానో చూడు అంటూ అర్జునుడు తరుమగా మన సేనలు తొందరగా అతడిని క్రమ్ముకోగా ఆ యుద్ధగతి చాలా భయంకరంగా మారింది. సూర్యుడు కూడా కాంతిహీనుడయ్యాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణునితో ఈ విధంగా అంటున్నాడు. సాత్యకి భీమసేనుడు రెండు ప్రక్కల రాగా అర్జునుడు సైంధవుడున్న దిక్కుకు విజృంభణంతో తరుముతున్నాడు. ఇంకా కొంత ప్రొద్దు అతడిని ఆపగలిగితే సూర్యుడు అస్తమిస్తాడు. నీ వంటి వీరుడికి శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుశ్శాసనుడు, నేను తోడు రాగా అతడికి చేయార్ప సాధ్యమా? పోగాలం వచ్చి నీ అటువంటి ప్రతిజ్ఞ చేశాడు. వీడితో కూడా సోదరులు పోవారే. వీరి అనంతరము రాజ్యమంతా మనమే ఏలుదాం. ఈ సమయంలో నీవు ఉపాయము పట్టుదల చూపించు అన్నాడు దుర్యోధనుడు కర్ణుడితో. ఆ విధంగా దుర్యోధనుడు కర్ణుడితో అనగా కర్ణుడు ఆ రాజును చూచి, భీముడి బాణాల తాకడికి ఒడలంతా నొచ్చి ఉన్నది నాకు. అంత మాత్రాన అర్జునుడికి యుద్ధంలో నన్ను మీరవచ్చునా? రాజుగారి ఆధారమున్న మేటి బంటును నేను. ఈ మాత్రం కూడా యుద్ధం నేను చేయటం ధర్మమా? యుద్ధంలో విజృంభిస్తాను, ఆ మీద దైవం ఉన్నాడు అని కర్ణుడు తన రాజభక్తిని చాటుకున్నాడు. అతని మాటలు విని ఆ దుర్యోధనుడు సంతోషించాడు. భీముడు సాత్యకి తోడు రాగా అర్జునుడు గాలికి తోడైన అగ్నిదేవుడి మాదిరిగా వెలుగుతూ బల్లెము బాణాలు నీ సేన మీద గుప్పిస్తూ చామరమును గొడుగును పతాకాలను ముక్కలు ముక్కలుగా చేస్తూ విండ్లు గదలు కత్తులు ముక్కలుగా సోగమ బాసి నెత్తురోడులు ప్రవాహంలో దుర్యోధనుడు కర్ణ, వృషసేన, శల్య, కృప, అశ్వత్థామలు పూనికతో తమతో కూడా తరుముకొని వచ్చే సైంధవుడిని వెనుకకు నెట్టి ఎండవేడిమికి వలన బలం ఎక్కువై ఆ అర్జునుని ఎదుర్కొని వాడి బాణాలు వేశారు. వాటిని అతడొక్కడు దానిని ముక్కలు చేశాడు. అందరూ గుంపులుగా ఒకే మారు ఒకడొకడు చాలా బాణాలు వేసి ఆ కృష్ణార్జునుల శరీరాలలో గుర్తుకునేటట్లు చేశారు. ఆ అర్జునుడు లెక్క చేయక ఒక్కొక్కరిని పెక్కు వాడి బాణాలతో మూర్ఛిల్ల చేశాడు. కర్ణుడు అర్జునుడు ద్వంద్వయుద్ధం చేయుట. ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, సైంధవుడు ఉన్న దిక్కుకొనకు మదపుటేనుగు వలె అర్జునుడు దూకగా చూచి దర్పాతిశయంతో కూడిన కోపం
పెళ్ళుపగా గుడ్డివాని వలె భూమి అదరగా కర్ణుడు అడ్డుపడ్డాడు. 15 వాడి బాణాలతో అర్జునుడును భీమ సాత్యకులు 3 వాడి బాణాలతో ఒంటిలో గుర్చుకునేటట్లుగా కర్ణుడు కోపించి వేయగా 60 బాణాలతో కొట్టి అర్జున భీమ సాత్యకుల మర్మాలు నవ్వగా నాటించి తన వేగాన్ని తెలియజేశాడు. అది చూసేవారికి అంతా అద్భుత రస ప్రవాహంలో ముంచింది. అర్జునుడు 100 వాడి బాణాలతో కొట్టి అతడి శరీరాన్ని నెత్తురులో కనిపించేటట్లుగా చేశాడు. ఆ కర్ణుడు అటువంటి 5 నూర్ల బాణాలు వేశాడు. ఆ వేగానికి అర్జునుడు కోపంతో వివసుడవుతూ అర్జునుడు వేగంగా కర్ణుడి విల్లును త్రుంచివేశాడు. 9 బాణాలతో విశాలమైన అతడి గుండెను తొలిచాడు. అతడి ప్రాణాలను తోడే వాడి బాణంతో కొట్టాడు. ఆ అర్జునుడి బాణాన్ని అశ్వత్థామ అర్ధచంద్రాకారం గల బాణంతో త్రుంచాడు. ఆ మీద బంగారు రంగు విల్లు తీసుకొని కర్ణుడు వేగంగా వాడి బాణాలను వేయగా అర్జునుడు కర్ణ ఆగాగు అంటూ అర్జును నెరుగవా అని తీవ్ర బాణాలు వేసి కప్పాడు. దానికి కర్ణుడు అర్జున నిలుమంటూ కర్ణుడిని గురించి నీకు తెలియదా అంటూ తీవ్రమైన బాణాలతో అర్జునుడిని కప్పాడు. ఆ దృశ్యమూర్తులుగా ఇద్దరు చేసే యుద్ధం దేవతలు పొగిడే విధంగా సాగింది. అప్పుడు దుర్యోధనుడు తన సైనికులను ఎలుగెత్తి పిలుస్తూ కర్ణుడికి తోడ్పడవలసిందిగా పంపాడు. ఆ పనికి అర్జునుడు కోపాటంతో కర్ణుడి గుర్రాలను పడగొట్టి సారథిని చంపి శత్రువును భయంకరమైన బాణాలతో మోది శరీరాన్ని బాధపెట్టగా గర్వహీనుడై కర్ణుడు బాధపడ్డాడు. అప్పుడు అశ్వత్థామ ఆదుకొని తన రథం మీదకి నిలిపి శల్యుడు సహాయపడగా అర్జునుడిని బాణాలతో కొట్టాడు. కృపాచార్యుడు వృషసేనుడు అశ్వత్థామ శల్యుడు ప్రక్కకు చేరి అర్జునుడి ఒంటి మీద బాణాలు వేశారు. వారి 4 వెనక దాగికొని సైంధవుడును అర్జునుడిపై బాణాలు వేశాడు. అశ్వత్థామాది రధిక శ్రేష్ఠుల భుజ విక్రమమును అడ్డుకుంటూ ఎక్కువ కోపంతో అర్జునుడు సైంధవుడి మీద బాణాలు వేశాడు. అర్జునుడు సైంధవుడి మీద బాణాలు వేసిన సమయంలో దుర్యోధనుడు తన సేనలకు చేయి ఊపగా వారొక్క గుంపుగా అర్జునుడు కమ్ముకొని అనేక విధాలైన కత్తులతో అతడి ఒడలిని నొప్పించారు. అయినా కూడా అర్జునుడు చికాకు పడకుండా ప్రయత్నంతో గాంధీవాన్ని కుండే అల్లత్రాటి ఠంకార శబ్దం ఆకాశం దాకా వ్యాపించగా ఏనుగులు గుర్రాలు భయంకరమైన బాణాల తాకిడికి ముక్కలుగా చీల్చబడినవని భగ్నమైనవని కాగా అర్జునుడు విజృంభణకు ఆ సేనల సంక్షోభం చెంది పారిపోయాయి. ఈ విధంగా భయంకరమూర్తి అయి మిట్ట మధ్యాహ్నపు సూర్యుడి వలె మండుతూ అర్జునుడు ఆకాశశాలను ఆశ్చర్యపరిచాడు. ఆ సేనానులందరూ మూకుమ్మడిగా తరుముకొని రాగా వారిని అదల్చి బాణాల వెల్లువలో తేల్చి తరిమి మండే బాణాలతో సైంధవుడి మీదకు దూకాడు. ఆ మహారథైన సైంధవుడు పరిగెత్తిపోకుండా గుర్రాలను జెండాలను గాంధీవాన్ని అర్జునుడి ఒడల మీద సేనల మీద వాడి బాణాలతోనే వేగంగా గాయపరిచాడు. దానికి దేవతలంతా అనేక రకాలుగా పొగిడారు. అర్జునుడా సైంధవుడి వరాహకేతాన్ని సూతుడి తలను ఒకేసారి ఆశ్చర్యంగా నిలబడేటట్టు కొట్టాడు. అది చూచిన నీ సేన తామరాకు మీద నీరు మాదిరిగా భయంతో వణికిపోయింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ సేనానులు ప్రాణాలున్నంత దాకా నశించని శక్తితో వాటిని కాపాడే పట్టుదలతో బాణాలు ప్రయోగిస్తూనే అడ్డుపడ్డారు. పై విధంగా కృపాశ్వత్థామ శల్య వృషసేనులు సాహసంతో సైంధవుడికి అడ్డంగా అంటే అర్జునుడి దెబ్బలు తగలకుండా నిలిచారు. ఆ అర్జునుడు సైంధవుడిని చంపేదారి తోచకుండా కోపంతో పెదవి నొక్కుంటూ సూర్యుడి దిక్కు చూచాడు. అప్పుడు కృష్ణుడు ఇట్లా అన్నాడు, ఓ అర్జున, సరిగా పట్టుదలతో పెనుగులాటిక మీద పనికిరాదు. సూర్యుడు పరమటి కొండకు చేరబోతున్నాడు. దీనికి ఒక ఉపాయాన్ని నేను చూపిస్తాను.
దానితో కానీ శత్రువు పడిపోడు అన్నాడు. ఆ ఉపాయం ఏమిటంటే, ఓ పాండవోత్తమ, సూర్యమండలాన్ని మరుగుపడేటట్టు చేస్తాను నేను. ఆ చీకటి సూర్యుడు అస్తమించినట్లుగా సైంధవుడు మిగిలిన కౌరవులందరూ చాలా సంతోషపడతారు. ఆ సంతోషంలో ప్రతిన భంగమైందని యుద్ధ ప్రయత్నం మాని కౌరవ వీరులు తమలో తాము ఒకరినొకరు మెచ్చుకుంటూ సంతోషంతో తిరుగుతారు. అప్పుడు నీ ప్రతిన తీర్చుకోమని చెప్పగా, శత్రువును జయించడానికి ఒక్క మిష కావాల్సింది వచ్చిందని అర్జునుడు చికాకు పడే అర్జునుడిని చూచి శ్రీకృష్ణుడు మాయా చీకటిని కలిగించి సూర్యుడిని కప్పివేయగా, ఆ అబద్ధపు చీకటిని సూర్యాస్తమంగా భావించి మన సేనలు గర్వాతిశయంతో సింహనాదాలు చేశాయి. ఆనందంతో నిండిన మనస్సుతో సైంధవుడు తల ఎత్తి పడమటి దిక్కుకు చూచాడు. సంతోషంతో తల మీద నిలుచుని పడమటి దిక్కుకు మెడ ఎత్తి చూచే ఈ దుర్మార్గుడి తలను వెంటనే త్రుంచివేయము అర్జున అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి సైంధవుడిని చూపించాడు. అర్జునుడు సైంధవుడు తలను తునుముట. ఆ విధంగా అర్జునుడు చూచి గంధ పుష్పాలతో పూజింపనట్టి అమ్ముల పొదిలో మెరుస్తూ ఉండే వాడి బాణాన్ని కోపోటోపంతో సంధించి వేయగా, ఒక డేగా పిట్టను పోతూ పోతూ తన్నుకొని పోయినట్లు వేగంగా అతడి తలను ఆ బాణం హరించింది. ఆ సమయంలో తొందర కలవాడై శ్రీకృష్ణుడు, ఓ అర్జున అర్జున, సైంధవుడి తల నేల మీద పడకూడదు, దానిని ఆకాశంలో నిలిచేటట్లు చేయము, దానికి కారణం నేను చెబుతాను అనగా, అర్జునుడు వెంటనే గట్టి బాణాలతో మీదకు కుడి ఎడమలకు ముందు వెనక భాగాలకు ఆకాశంలో మిక్కిలి వేగంగా సైంధవుడి తలను బంతి ఆట వలె నడిపాడు. అటువంటి సమయాన మాయా చీకటి విచ్చిపోగా సూర్యుడు మళ్ళీ కానవచ్చాడు. కోపంతో నిండిన మనస్సుతో సేనలలో శక్తి కలవాడు వాడి బాణాలతో విజృంభించి అర్జునుని చుట్టుముట్టారు. అందరూ వారి దూకుడును నానా విధాలైన బాణాలతో వారిస్తూ ఆకాశంలో ఇదివరకే తిరుగుతూ ఉన్న సైంధవుడి తలను ఏమరపాటు చెందకుండా ఆశ్చర్యంగా త్రిప్పుతూనే ఉన్నాడు అర్జునుడు. ఈ విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే పరిణితమైన భుజబలంతో వీర్యవాహనం చేస్తూ ఉండి, ఓ కృష్ణ, ఎంతకాలం ఈ సైంధవుడి తలను ఆకాశంలో నిలిపవలను, ఎక్కడ వేయవలను, ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది అనగా, శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అర్జున వినుము, వృద్ధక్షత్రుడనే సింహదేశపు రాజు పిల్లల కొరకే చేసిన గొప్ప తపస్సు వలన జయద్రుడు అనే పేరు గల జయద్రథుడు అనే పేరు గల కుమారుడు పుట్టాడు. ఆ జయద్రథుడే ఈ సైంధవుడు. వయసులో వీడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక దినం ఆకాశవాణి ఈ జయద్రథుడు ఏమరుపాటులో ఉండగా యుద్ధంలో ఇతడి తల త్రెంచబడుతుందని ఆదేశించింది. అప్పుడు అక్కడ వారంతా వినేటట్లు, ఇతడి తలను ఎవడు భూమి మీద పడగొడతాడో వాడి తల 100 వ్రక్కలవుతుంది అని తన తపశ్శక్తితో వృద్ధక్షత్రుడు అన్నాడు. ఆ కారణంగా ఈ సైంధవుడి తలను భూమి మీద పడకుండా ఆ వృద్ధక్షత్రుడు తొడపై పడేటట్లు చేయము. ఆ పని పాశుపతాస్త్రం వలననే అవుతుంది, దాని శక్తి ఎట్టిది, వేరొక దానితో కాదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా వృద్ధక్షత్రుడు శమంత పంచకం అనే చోట ఉంటాడు. ఈ మహత్యం కల పాశుపతాస్త్రం సహాయం కోరుము అనగా, అర్జునుడు అట్లేనని మిక్కిలి భక్తితో వినయంగా దానిని పాశుపతాన్ని వేయగా, ఆ దివ్యాస్త్ర బాణాల వరుసగా మారి ఆ తలను మోసుకొని పోయి వృద్ధక్షత్రుని ఆశ్రమ ద్వారాన్ని ప్రవేశించేటప్పుడు జపంలో ఉన్న ఆ రాజు తొడ మీద ఆ తల అస్త్రమహత్యంతో పడింది. ఆ రాజు దానిని తాకిడికి దిగ్గున లేస్తూ దాన్ని తోసేశాడు. అది క్రింద పడింది. ఆ వృద్ధక్షత్రుడు తల 100 ముక్కలుగా చీలింది. కృష్ణుడు అర్జునుని పొగిడాడు. ప్రాణులంతా ఆశ్చర్యంతో మునిగారు. అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ విధంగా అర్జునుడు సైంధవుడి తలను
నడిపించిన విధానాన్ని చూచి సేనలు భయపడ్డాయి. రాజులందరికీ సాగర వణికింది. ఆ విధంగా సైంధవుడి తల భూమి మీద పడేదాకా భయంకరమైన అతడి మొండెం తేరు మీదనే నిలిచి ఉండి ఆ మీదట పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించి, అనగా అప్పటి వరకు కూడా ఆ మొండెము చావలేదన్నమాట. ఆ విధంగా అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. నీ కొడుకులు కన్నీళ్లు దొరలగా చాలా దుఃఖించారు. కృష్ణార్జునులు సంతోషం నిండిన మనసు కలవారయ్యారు. అప్పుడు భీమసేనుడు చాలా విజృంభించి సింహనాదం చేశాడు. దానిని విన్న ధర్మరాజు నిండిన సంతోషకారం కలవాడయ్యాడు. అతడి సైనికులంతా సంతోషించారు. ఆ సేనలో అరుపులు సూర్య శబ్దాలు ఒప్పాయి. ఆ సేనలు చాలా సంతోషించాయి అని సంజయుడు సైంధవ వధ విధానాన్ని ధృతరాష్ట్రునికి చెప్పాడు అని చెప్పగా ఆ మీద కథను తెలుపుతూ ఆసక్తితో ఉన్న సమయంలో ధృతరాష్ట్రుడు అడిగాడు సంజయుణ్ణి. ఇది ఈ మహాభారతం సంస్కృత ఆంధ్ర భాష కవీశ్వరులకు స్నేహితుడు, సూర్యుని వంటివాడు, కొమ్మనామాత్యుడు కుమారుడు, పండితుల పూజ చేత ప్రకాశిస్తున్నవాడు అయిన తిక్కన సోమయాజి చేత రచితమైనది. శ్రీ మహాభారతంలోని ద్రోణ పర్వంలో 4వ ఆశ్వాసం చతుర్థాశ్వాసం సమాప్తము. హరి ఓం తత్సత్.